नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 643వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము, శాంతి సప్తకములోని చతుర్థ పర్వము అయినటువంటి ఆశ్రమవాస పర్వములో ప్రథమ అశ్వాసము, పేజీ నంబర్ 461, పద్యము నంబరు 100. శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితః. 100వ పద్యం. ఇక ఆశ్రమవాసం నుంచి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు. ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ ఎలా వచ్చారో మనం ఇంత పూర్వం నేర్చుకున్నాం. ఇక వాళ్ళు అలాగే నెమ్మదిగా ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. అలా వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారు. నిన్న మనం దానికి మొత్తానికి ఒప్పుకున్నాడు. అక్కడి వరకు విన్నాం. ఆ తర్వాత ఇక 100వ పద్యంలోకి వెళ్దాం. చెప్పమ్మా. ఆడవెళ్ళ ధాత్రి శంతనుడు. అది అప్పుడు మొదట ఈయన పరాశరాత్మజుడైనటువంటి ఆయన అనుమతి తీసుకున్నాడు. పరాశరాత్మజుడైనటువంటి ఆయన ఆజ్ఞ తీసుకున్నాడు. తర్వాత ఈయన ధర్మరాజు కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశారంటే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? వెళ్ళిపోవడానికి. ఎప్పుడు వెళ్తామంటే చెప్తానన్నాడు ఈయన. పౌరజనుల అనుమతి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈయన పౌరజనుల అనుమతి కోసం ఇక వెళ్ళాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈయన ఏమన్నాడంటే ఆ పౌరజనులను పిలిపించారు. అయినా నేను వెళ్తాను అని చెప్పి ఏదో కళ్ళజోదం ఆడేవాడు మావాడు, ఇంత చేశాడు అన్ని చెప్పాడప్పటికి. అప్పుడు వాళ్ళందరి తరపున శంభు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు వాళ్ళందరి తరపున. ఇప్పుడు ఆ శంభు తరపున మాట్లాడుతున్నాడు. ఇతను చెప్పాడు, నాయనా దుర్యోధనుడు కూడా మీ వాళ్ళ పక్కన చేశాడు, మాకేమవుతాడు, ప్రజారంజకంగానే పాలించాడు అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కథలో ఉన్న ఆ శంభు. ఈ శంభుకి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుంది. ఆయనకి సాంబ అని కూడా పేరుంది, సాంబుడు అని కూడా పేరుంది ఆయనకి. ఇది కొంతమంది మరి ఇది వ్రాతపత్రుల్లో ఏం జరిగిందంటే, మనకి రాతపతి ఒకటే రాదు, తర్వాత కొంతమంది దాన్ని ఏం చేశారంటే రాశారు. అంటే మళ్ళీ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పేసి ఇది రాశారు. ఆ రాయడంలో మరి కొంతమంది సాంబుడు అని రాసినట్టున్నారు. మరి ఈయనకి మన తిక్కన గారికి దొరికిన ప్రతిలో బహుశా శంభు అని దొరుకుంటుంది. ఆ శంభుడు మాట్లాడు. ఇది కూడా చెప్పాను. కానీ వ్యాస దాంట్లో మాత్రం ఈయన పేరు సాంబ అనే ఉంది. వ్యాస భారతంలో సాంబ అని అది ప్రధానమైన. ఈ శంభు మాట్లాడుతూ ఏమన్నారంటే,
ఆటవలది ఆటవలది ధాత్రి శంతనుడు ధాత్రి శంతనుడు విచిత్ర వీర్యుడు పాండురాజు నెట్టులట్ల రాజరాజు ప్రజకు సంతసముగా పాలించే ఎందుకు అదే కదిపై ఏమయ్యా శంతనుడు. అలాగే మరి శంతనుడు తర్వాత వచ్చిన విచిత్ర వీర్యుడు, ఆ తర్వాత నువ్వు చెప్పావు పాండురాజు. వాళ్ళు ఎంత ప్రజానురంజకంగా పాలించారో ఆ తర్వాత రారాజు కూడా అలాగే పాలించాడు. నీ ఎందు గాని నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు గాని ఒక చిన్న దోషం ఉందా? మీరు ఇది మాత్రం నిజం అండి. ఇక్కడ వాళ్ళు ఏమి అతిశయోక్తిగా అంటే ధృతరాష్ట్రుడు కదా అని చెప్పట్లేదు. దుర్యోధనుడికి పాండవులు 5 అంటే పడదు, అంతే. ధార్మికుడు వాడు, మిగతా విషయాల్లో వాడు ధార్మికుడు, అందులో అనుమానం లేదు. ఆయన కూడా మంచి యాగాలు చేశాడండి. వైష్ణవ యాగం చేశాడు, ఆయన మంచి యాగం చేశాడు. తర్వాత ప్రజల్ని చాలా ప్రజానురంజకంగా పాలించాడు. అందులో అనుమానం లేదు. కాబట్టి అసలు దుర్యోధనుడు దోషం ఏం చేయలేదు ఆయన, మా పట్ల ఏం దోషం చేయలేదు. పాండవుల పట్ల చేసి ఉండవచ్చు, అది మాకు సంబంధం లేని విషయం అని అప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే ఒకళ్ళ ద్వారా దోషం జరిగింది అనుకోండి, నా పట్ల వాడు మంచిగా ఉన్నాడు కానీ వీళ్ళు మంచిగా ఉండేవాళ్ళు కాదు. అక్కడ అప్పట్లో జరిగేది అది. మీరు ఇక్కడ చిన్నగా గమనించుకోవాలి. మన బసగా పరిపాలిస్తున్నారు కదా, మనం దుర్యోధనుడికి ఓటేద్దామని వేయలేవాడు. పాండవుల పట్ల ఈయన అన్యాయంగా ఉన్నాడు, దుర్యోధనుడు ఓడిపోవాలి అనుకున్నాడు. ఏది వీళ్ళని ప్రజానురంజకంగా పాలిస్తున్నప్పటికంటే వాడు ధర్మాత్ముడై ఉండాలి అని అనుకున్నారు. ఇక్కడ ప్రజల విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు ఏ దోషము చేయలేదు. నువ్వు చేయలేదు, మీ అబ్బాయి చేయలేదు అన్నారు. తర్వాత భీష్మ ద్రోణ కృప ద్రౌణి కర్ణ కృతవర్మ శల్యులొక్కడిగా ఏమైందంటే భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, ద్రౌణి అంటే అశ్వత్థామ, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు ఒకవైపు, భీమార్జున నకుల సహదేవ, ద్రుపద విరాట, సాత్యకులు ఒకవైపు. విధి ప్రేరణ ఆయన అలా తోసుకొచ్చేసింది అంతే చెప్తూ పాపం వాళ్ళు మాట చెప్పారండి. ఇది మాత్రం నిజం. అందుకే మీరు ప్రార్థన చాలా మంది ఆ కథ అయిపోయింది యుద్ధం అయిపోయింది అనుకుంటున్నారు. అసలు తర్వాత కథ అసలే స్టార్ట్ అయింది అప్పుడే. అందుకే శాంతి సప్తకం 7 పర్వాలు ఏకంగా. ఇది వింటే గానీ మనకి భారతం పూర్తిగా అర్థం కాదు. అంటూ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు ఒకవైపు, భీమార్జున నకుల సహదేవులు, విరటుడు, సాత్యకి, ద్రుపదుడు ఒకవైపుగా. యుద్ధం ఎందుకు జరిగిందంటే విధి ప్రేరణ, అలా జరగవలసింది ఉందండి. అంటూ వారి వలన అఖిల క్షత్రియ వీళ్ళిద్దరూ ఇలా 2 గ్రూపులుగా విడిపోయారు. కొంతమంది రాజులు ఇటువైపు, కొంతమంది రాజులు ఇటువైపు వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, భారత యుద్ధం అంటే ఇట్స్ ఎ గ్లోబల్ వార్. ఒక 2 కుటుంబాల మధ్య లేదా ఒక కుటుంబంలో 2 దాయాదుల మధ్య జరిగిన యుద్ధం కాదు అది. ఇట్స్ ఎ గ్లోబల్ వార్. కాబట్టి అందరు రాజులు పట్టుకున్నారు, మొత్తం అందరు రాజులు నాశనం అయిపోయారు. అది ఒక్క దుర్యోధన చేతనయ్యేది. ఒక మాట చెప్పండి, ఇదంతా ఈ కష్టంతో ఒక్క దుర్యోధనుడైన కారణం. చాలా మంది కారణాలు ఉన్నారు. ఇప్పుడు పాండవులు అంటే పడని వాళ్ళు ఉన్నారు కొన్ని కాలాకారణాల వల్ల. వాళ్ళందరూ భీముడిని వీడిని రెచ్చగొట్టారు. ఒక స్టేజ్ లో మనం అరణ్యపరంలో చూసాం, వీడు వెళ్ళిపోయాడు, రాజ్యోధ నాకు వెళ్ళిపోయాడు. అప్పుడు మన పాతాళలో కనుక తీసుకెళ్లారు దుర్యోధనుడు. మనం నేర్చుకున్నాం, మరి మీకు గుర్తుంటే మరి అదంతా ఎప్పుడు కాదు చెప్పలేదు. వాడు వెళ్ళిపోయాడు రాజ్యాన్ని వదిలేసి దుర్యోధనుడు. కాదంటారా? కర్ణుడి ప్రేరణ కారణం కాదంటారా? కర్ణుడు ఒక్కడు ఇటువైపు వచ్చేస్తే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు కాదు. కర్ణుడు
ఇన్ని ధర్మాలు పాటించిన కర్ణుడు ఒక్క కృష్ణుడు మాట విని ఇటు వచ్చేసాడంటే అసలు యుద్ధం లేదు. అసలు యుద్ధం అయ్యా బయట వాళ్ళు నాదేవా కదా సరే విష్ణు కాబట్టి కానీ దుర్యోధనుడు అనే ఒకటే కారణం. ఎంతమంది కారణం ఉన్నారు ఇక్కడ. వాడు కర్ణుడు ప్రేరణ కారణం. అలాగే వీళ్ళంటే వాళ్ళు కూడా అటువైపు వెళ్ళారు, కొంతమంది అటే వెళ్ళారు. కాబట్టి దుర్యోధనుడు ఒకటే కారణం అవుతాడు. సరే నువ్వు కూడా దానికి ఒప్పుకోలేదు ఉన్నావు. అబౌవ్ ఆల్ భీష్ముడిని తీసుకున్నాడు. ఓకే ఉన్నాడు. భీష్ముడు రాజు యొక్క శాసనాన్ని పడేది రాజుని రాజ్యాన్ని కాపాడాలి కదా. ఆయన పరమ ధర్మాత్ముడు, అందులో అనుమానం లేదు. ఆయన్ని నీవు అధిక్షేపించట్లేదు. ఆయన్ని అధిక్షేపించేంత సాహసం నేను చేయను. పైగా వ్యక్తిగతంగా కూడా నాకు భీష్ముడి పాత్ర అంటే చాలా ఇష్టం. అందుకే భీష్ముడు వెళ్ళిపోయిన రోజు నాకు కలమని వచ్చి మొన్న కూడా మీ కురుక్షేత్రం కూడా భీష్ముడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళిపోయి ఒళ్ళు తెలియలేదు. గీత చెప్పిన ప్రదేశంలో కూడా నేను అంత తన్మయత్వాన్ని పొందలేదు. కానీ
ఆ భీష్ముడు పడిపోయిన ప్రదేశాన్ని చూశాడు. ఇప్పుడు ఆయన రాజు రాయ్ ఎవరదే అన్నాడు అనుకోండి, అయిపోతుంది ఎక్కడ అక్కడ. ద్రోణుడు తన అధిక గురుత్వాన్ని ఉపయోగించి వీళ్ళిద్దరూ ఒక వైపుకి వచ్చారనుకుందాం, ఉదాహరణకు వేరుకుంటున్నాడు, వాళ్ళతో కలిసి యుద్ధం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? దుర్యోధనుడు కూడా సాహసించాడు ఇది వీళ్ళతో యుద్ధం చేయడం, ఎందుకంటే ఆటోమేటిక్గా విశ్వత్థామ వైపు వచ్చేస్తాడు. అది ఆయన ఎప్పుడూ నమ్ముకుంది భీష్మ ద్రోణుడిని, కర్ణుడి కంటే కూడా. పైకి కర్ణుడు అన్నాడు కానీ ఆయన నమ్ముకున్నది వీళ్ళు. మరి వాళ్ళు ఇలా వాడెవడో శిలాపాపం తలాకాస్తా అని చెప్పేసి అందరూ ఉన్నారు దీనికి కారణం. దుర్యోధనుడు ఒకటే కారణం. అది కాక అది విధి ప్రేరు, అది అలా జరగవలసి ఉంది, అంతే, అలాగే జరుగుతుంది. లేకపోతే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఆపలేకపోయాడా? ఇప్పుడు అనేక ఉదంకుడి దగ్గర పని నేర్చుకున్నావు, నువ్వు అందుకు ఆపలేకపోయా, నీ యొక్క శ్రీకృష్ణుని శపించడానికి సిద్ధమైపోయాడు. శ్రీకృష్ణుడిని శపించడానికి సిద్ధమైపోయాడు. మరి ఎలా తిరిగింది? అది ఎలా జరగవలసి ఉంది, అంతే, అలాగే జరుగుతుంది. అట్లుంగాక రణంబు రాజులకు ఉత్తమ ధర్మంబు కాదు. పోనీ అది కాకుండా రాజు ఎలా చనిపోవాలంటే అయితే అతను యుద్ధంలో చనిపోవాలి, లేదా చక్కటి తపస్సు చేస్తూ యోగ సమాధిలో ప్రాణాలు. పైగా రాణము రాజులకు ఉత్తమ ధర్మం కదా, అదే చేశారు వాళ్ళు. అందుల మరణంబును సుగతికరణ కళ్యం. ఆ రణంలో కనుక మరణిస్తే అది ఖచ్చితంగా సుగతిని, సద్గతుల్ని ప్రసాదిస్తుంది. అలాగే నీ సుతుడు సహాయులు తాను పుణ్యలోక సౌఖ్యములను పొంది ఉన్నవాడు. నేను చెప్తున్నాను ఆయన బ్రాహ్మణుడుగా శంభుడు అంటున్నాడు, నీ కొడుకు సహాయపడినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధంలో వీరమరణాన్ని పొంది ఆ స్వర్గలోకాలను సుఖాలను అనుభవిస్తున్నాడు వాళ్ళు. అలాగే ధర్మాచరణశాలివగు నీవును నువ్వు కూడా ధర్మాచరణలో ఆచరించడంలో మంచి శ్రద్ధ కలిగిన నీకు కూడా సుగతి చాలా సులభం. అంటే నువ్వు తక్కువ తపస్సుతో ఎక్కువ ఫలితాన్ని అనుభవించేస్తావు. ఎందుకనంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ధర్మాచరణమే, కాబట్టి నీకు సుగతి వచ్చేస్తుంది. కాబట్టి నీకు ఎలా ఉండాలో అలా ఉండు, అభ్యంతరం లేదు. రాసరాత్మజుడు ఆజ్ఞాపించాడు కదా నిన్ను వెళ్ళమని, వెళ్ళిపో అన్నారు. ఇట మీదటికి మా భాగ్యంబునం చేసి పరమ కృపాభరితులైన పాండవులు రక్షకులుగా బలసితం ఆకలి. ఈ మా భాగ్యం, మేము చేసిన పుణ్యం ఏమిటో తెలియదు కానీ మా పుణ్య ఫలం వల్ల మాకు ఇదిగో ఈ వాటికి పాండవులు మాకు రక్షకులుగా, మాకు రాజులుగా వచ్చారు. ఎందుకంటావా? చెప్తాను విను. ఒకప్పుడు అంటూ ఉండేవాళ్ళని, శ్రీకృష్ణుని చూసినటువంటి ఆ విదర్భ ప్రజలు అనుకున్నాడు, తగు నీ చక్రి విదర్భ రాజసుతకు తథ్యం వైదర్భియుంతగు నీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరందగులంగట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహారాతి మగడౌగావుత చక్రీ రమణికిన్. ఎందుకు? మా పుణ్యమూలము, మేము చేసినటువంటి పుణ్య ఫలాలుగా మా రాకుమారైనటువంటి రుక్మిణికి ఈ కృష్ణుడు భర్తవుగాక అని దీవించారు వాళ్ళు. అలాగే వీళ్ళు చెప్పారు, మా పుణ్య ఫలంగా ఈ వాళ్ళకి పాండవులు మాకు రక్షకులుగా వచ్చారు. ఎందుకంటే అని చెప్తున్నారు. స్వర్గమైనను పాలింపజాలు వారలకు భూమి పాలన విధి అనంగా ఎంత పని.
వీరి చేతికి నిశ్చితిప్పుడు వీరి చేతికి నిశ్చితిప్పుడు మమ్ము నెల్ల విధంబుల మనిచి మనిచి తదిప. వీళ్ళు మంచి తదిప, వీళ్ళు స్వర్గాన్నైనా పాలించేస్తారు పాండవులు, పంచపాండవులు. అటువంటి వాళ్ళకి భూమి పాలించడం లెక్క. ఇన్నాళ్ళకి నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు ధృతరాష్ట్ర మహారాజా. వీళ్ళ చేతికి మా బాగుబోగులు, మా యోగక్షేమాలు, మా భద్రత అన్ని వీళ్ళ చేతుల్లో పెట్టి నువ్వు వనగమనానికి వెళ్తున్నావు, అరణ్య గమనానికి వెళ్తున్నావు. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారని నువ్వు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు స్వర్గాన్నైనా పాలించేస్తారు. అటువంటి వాళ్ళకి భూమి పాలించడం ఓ లెక్క అదనమాట. కాబట్టి మేము అంటే ఏంటి, వాళ్ళు స్వర్గాన్నైనా పాలించగలంటే మేము ఇక్కడ అన్ని స్వర్గ సుఖాలు అనుభవిస్తాం. ఇక్కడ ఈ లోకంలోనే మేము స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తాం. తర్వాత ధర్మపుత్రుడు దీర్ఘదర్శి ఇంకా చెప్తున్నారు. శేషపద్యం ధర్మపుత్రుడు దీర్ఘదర్శి. ఎటువంటి వాడంటే దీర్ఘదర్శి. జియాన్ జాక్ రూసో అనే ఒక ఫ్రెంచ్ ఫిలాంథ్రఫిస్ట్ ఆయన ఒక మాట అంటాడంటే, ఏ పొలిటీషియన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్, ఏ స్టేట్స్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెక్స్ట్ జనరేషన్. ఇది గుర్తు పెట్టుకుంటే ఒక పొలిటీషియన్ అనుకోండి, ఒక పక్కా పొలిటీషియన్ అంటే ఒక పొలిటీషియన్ కేవలం వచ్చేసారి తను అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి వాడు ఏ పని చేసినా వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ తను ఎలా ఎన్నుకుంటారో. రియల్ స్టేట్స్మన్ అంటే దేశాన్ని అభివృద్ధి చెందాలనుకునేవాడు ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్కి రావాలి. అందుకే 1991లోనే అప్పటి వరకు మనకి ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రణబ్ ముఖర్జీ తప్ప ఇంకోటి లేరు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చాడు పివి నరసింహన్. ఆ తర్వాత ప్రైవేటైజేషన్ పాలసీ మన స్టేట్కి వచ్చేసేటప్పటికి ఒక అతను దీన్ని తీసుకొచ్చి హైటెక్ సిటీని నిర్మించి ఇవాళ అనేకమైన కంపెనీలు తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ఏమన్నా చెప్పగలరా? కెన్ యూ కౌంట్? హీజ్ ఎ స్టేట్స్మన్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చావు అనుకోండి, వాడు ఇప్పుడు ఓటేసేస్తావు. ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వడం కాదు, వీడి పిల్లవాడికి మంచి ఉద్యోగం ఇవ్వాలి. అందుకే సంక్షేమము అభివృద్ధి వాళ్ళు దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కేవలం సంక్షేమాల మీద చెప్పేస్తున్నాం అనుకోండి, నాశనం అయిపోతుంది దేశం. ఎవరికి చెప్తారు ఇది? ఎవరన్నా ఎకనామిక్స్ చదువుకున్నవాడు చెప్పాలి, కానీ ఎవరు చెప్తున్నారు చెప్పాలి. ఇప్పుడు ఆయన అది చెప్తున్నాడు, దీర్ఘదర్శి. మొట్టమొదటి మాట ధర్మపుత్రుడికి ఆయన విజన్ ఉండాలి, కరెక్ట్ విజన్. దీన్నే విజన్ అంటారు. అప్పట్లోనే ఏది 2001లోనే 2020 అని విజన్ అని పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసిన తర్వాత 2040 విజన్ పెట్టారు. నాశనం అయిపోయింది 2019. అంటే అప్పటికి మనం ప్లాన్లు ఇప్పటికి వేయాలి. మనం ఇప్పుడు ఒక పట్టణం కానీ దాన్ని డెవలప్ చేసే బదులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి సరిపడా వాటర్ ఫెసిలిటీస్, డ్రైనేజ్ అవన్నీ ఇచ్చేసామనుకోండి బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నవాడు ఉన్నది కానీ పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇరుకైపోతుంది. అలా ప్లాన్ చేయాలి. అట్లీస్ట్ ఒక జనరేషన్ అంటే 30 సంవత్సరాల వరకు తర్వాత చేస్తే ఈ లోపల బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బర్త్ రేటు, డెత్ రేట్ చాలా ఉన్నాయి సార్. ఊరికే వెళ్ళి ఓటేసేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. దొల్లుకుంటూ వెళ్ళి ఓటేసి రావడం కాదు కావాల్సింది. ఎవరికి ఆ దీర్ఘదర్శత్వం ఉందో వాళ్ళకి ఓటేయాలి. అంతే తప్పితే వాక్చతురత ఉన్నటువంటి వాడికి ఓటేయడం కాదు. రామాలయం కట్టించారా? అయితే ఓటేస్తాను. రామాలయం కాదు కావాల్సింది ప్రస్తుతం. రాముడు కూడా ముందర ప్రజల క్షేమాన్ని కోరుకుంటాడు. కాబట్టి దీర్ఘదర్శి అయి ఉండాలి. 2 ధర్మధర దీర్ఘదర్శి. 2వది మహోదాత్త సచివుడు. ఈయన ఎటువంటి వాడు? గొప్పదైనటువంటి ఉదాత్తమైన సచివుడు. అంటే
గొప్ప మంత్రులు గలవాడి. దీనికి సలహా ఇచ్చేవాళ్ళు మంచి వాళ్ళు, అంటే వాళ్ళ సెక్రటరీస్ అందరూ కూడా మంచి వాళ్ళు వీళ్ళని మిస్లీడ్ చేస్తారు చాలా సందర్భాలు. తర్వాత బంధురక్షణ పరుడు, బంధువుల్ని రక్షించాలన్నటువంటి దీక్ష కలిగిన బంధువులు అంటే కేవలం వాళ్ళ బంధువులనే కాదు, ప్రజల్ని కూడా రక్షించారు. తర్వాత రిపునెడనైనను కృప పెద్ద. ఈయనకి శత్రువు పట్లైనా కూడా దయ్యం. సంపదగినట్టి శత్రువు చేజిక్కినని పొసగ మేలు చేసి పొమ్మనుట మేలు. మన ఆదిపర్లో నేర్చుకున్నాం. ఎటువంటి అంటే సంపదగినాడు వాడు. వాడు నీకు చేసిన ద్రోహానికి వాడిని చంపేసి నీ పైన నీ చేజిక్కాడు. ఇప్పుడు వాడికి ఏదో కొంచెం మేలు చేసి పోరా అంటాం మేలు. ఈయన రిపు పట్ల కూడా గొప్ప వేశాడు. అందుకే చూడండి, అర్జునుడిని పంపించేటప్పుడు నాయన ఇప్పటికే రాజులు చాలా మంది చనిపోయారు నాయన, నువ్వు రాజులను చంపమాట, వాళ్ళకి మంచి మాటలతో చెప్పారు, లేదా వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు యుద్ధం చేశారు. అందుకే ఈయన చాలా వరకు ఏం చేశాడు, వాడి మకుటం కొట్టేశాడు. ఇప్పుడు నేను చూడడానికి నేను ఆ కొంచెం ఆ గురి పైకి బదులు కంఠానికి చూస్తే కంఠం దిగిపోయేది కాదు. నేను ఎందుకు కొట్టలేదు మా అన్నయ్య చెప్పాడు. ఇలా చాలా మందిని వదిలిపెట్టేశాడు. మనం విన్నాగా అశ్వమేధ పర్వంలో మనం విన్నా. కాబట్టి శత్రువు పట్ల కూడా దయ చూపించగలిగినటువంటి మనస్తత్వం. రెండు, భావ సంశుద్ధి అంటే ఏంటి? నిర్మలమైనటువంటి మనసు. అంటే మనసులో ఒకటి ఉండదు, పైకి ఇంకోటి చెప్తారు చాలా మంది. దరిద్రపు లక్షణం. నీకు ఎవడన్నా ఇష్టం లేకపోయినా సరే నీ మొహమే చెప్పాలని, నాయన నీ పని నాకు ఇది నచ్చలేదు అని చెప్పాలి. తర్వాత ప్రతిభయు, మంచి ప్రతిభ ఉంది, సువ్రతము మంచి వ్రతం ఉంది కలిగి, ఇతనికి వెన్నతోటి. ఇవన్నీ కూడా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ ఆయన ఏదో ఇప్పుడు మనకి ఏదైనా మంచి లక్షణాలు ఒకటి స్వభావంగా రావాలంటే సహజంగా, లేదు కనీసం ప్రభావంగా రావాలంటే ఎవరన్నా చెప్పగా నెమ్మదిగా అలవరుచుకుంది. చెప్పినా రావాలంటే అది అభావం. ఇక వాడిని వదిలేసాడు, వాడిని తీసుకెళ్ళి మూసి నదిలో ఉంచాడు. కాబట్టి ఇవన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అంటే సహజంగా వచ్చే ఆ దీర్ఘదర్శత్వము, శత్రువుల మీద దయ, ఆ తర్వాత బంధురక్షణ, ఇవన్నీ కూడా ఆయన వెన్నతో పెట్టిన విద్య ధర్మరాజు. వెన్నతో నిడినవి వరులను తన ఎట్లా కాచు. ఆయన దగ్గర విచిత్రం ఉంది. పక్క వాళ్ళని కూడా, అదే మా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ, లవ్ దై నైబర్ యాజ్ థైసెల్ఫ్. మిగతా వాళ్ళని కూడా తనలాగా చూసుకుంటాడు. ఇప్పుడు తనకి దెబ్బ తగిలితే ఎంత బాధపడతాడో, ఇంకోళ్ళకి దెబ్బ తగిలినా అంతే బాధపడతాడు. అంటే అందరిలోనూ తను చూసుకుంటాడు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంజమై పశ్యతి అని భగవద్గీత. కాబట్టి ఎవరికైనా నొప్పి, బాధ, కష్టం కలిగితే తనకి కలిగినంతగా ఎంత ఎంత ఆందోళన చెందుతాడో అంత ఆందోళన చెంది వెంటనే దానికి నివారణ మార్గాలు చూస్తాడు. అది తర్వాత తమ్ములెల్ల సన్నుతికెక్కిన సకల వాళ్ళ తమ్ములు కూడా అటువంటి వాళ్ళే అందరూ కూడా. అటువంటి మహితాత్ముడు ఈ గొప్ప ధర్మరాజు. మహితాత్మ చందానమమ్ము బ్రోచు దేవ విషయ సమంచితాగ్ర సమంచితాగ్రహార సజ్జన మాన్యంబులైన గ్రామములు తగంగ రక్షింతురు తారునిత్తురు దేవ మహీసులు. ఇది ఏం చెప్పారంటే తమ్ముళ్ళు కూడా అటువంటి వాడే. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఇత పూర్వం వీళ్ళ తండ్రి, తాత, ముత్తాతలు ఇచ్చారే దేవతలకి, భూదేవతలకి ఇచ్చినటువంటి ఊళ్ళు, అగ్రహారాలను మనం రక్షిస్తారు. అంతేకాదు వీళ్ళు స్వయంగా కూడా అగ్రహారాలు అవన్నీ కూడా ఇస్తారు. మా నాన్న ఇచ్చారు కదరా అని వీళ్ళు ఇస్తారు. వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు ఇచ్చిన వీళ్ళు రక్షిస్తారు. అది తర్వాత మృదువులకు చాలా చెప్పడం. మృదువులకు చాలా మృదువులు
విదితయస విదితయస వినుము పాండవేయులు వినుము పాండవేయులు కడుపెట్టిదులు వెడిదంపు వారికి వారికి మదలోభిత్వములు మదలోభిత్వములు లేవు మందునకైనా అంటే మందుకి. ఇప్పుడు మన ఏదైనా మందు వేసుకోవాలి, మనం ఎంత వేసుకుంటాడు? ఏదో పలహారం చేసినట్టు మందులు వేసుకోగా, మందుని నువ్వు తగు మాత్రంగా వేసుకున్నావు. అదే మచ్చుకైనా అంటారు. వీళ్ళకి మదము గాని మేము రాజ్యం ఉందన్న మదం గాని లోభం గాని మందుకి అంటే కొంచెం కూడా లేదు, ఈషన్ మాత్రం కూడా లేదు. ఇక వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఇప్పుడు చూడండి, శాంతం అంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడు జపాత్మని నేను కొట్టినప్పుడు కూడా శాంతం అనకూడదు. నువ్వు చాలా మృదువుగా ఉన్నావు, వాళ్ళు నీకంటే మృదువుగా. నువ్వు వాళ్ళ పట్ల చాలా కఠినంగా ఉన్నావు, వాళ్ళు నీకంటే కఠినంగా. ఎప్పుడు నీకంటే వాళ్ళు ఎదురు. నువ్వు వాళ్ళు చక్కగా పలకరించు, వాళ్ళు కూడా నేను అంతే చక్కగా పలకరిస్తాను. వాళ్ళను నువ్వు కొంచెం పెడసరంగా మాట్లాడు, నీకంటే పెడసరంగా మాట్లాడు. ఇది ఉండాలి, ఇది రాజ్య లక్షణం. ఎప్పుడూ కూడా వాడు పెడసరంగా మాట్లాడినా నువ్వు మామూలుగా ఉన్నావు అనుకో, అది నువ్వు నీ చేతగాని ధనంగా తీసుకుంటాడు వాడు. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే శాంతంగా మృదువుగా ఉన్నవాళ్ళకి మృదువులు, కఠినంగా ఉన్నారనుకో యుద్ధం మీద అనేసారు చూపించారుగా. మీ ఇప్పుడు ధృతరాష్ట్రులు ధార్తరాష్ట్రం అందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. అది సంగతి. కాబట్టి వీళ్ళకి మదం కానీ లోభాన్ని కానీ మందుకు కూడా, ముందుకంటే ఏదో మందుకు వేసుకున్నారు కొంచెం అన్నది లేదు అసలు. తర్వాత సూరులు వీళ్ళు సూరులు వీరులు, శాంత స్వంతం, సహజంగా వాళ్ళు శాంత స్వభావం, వాళ్ళ కోపం లేదు. వాళ్ళ జోలికి వెళ్ళావా ఆ కోపం ఎప్పటి వరకు? నిన్ను శిక్షించేంత వరకు, అంతే. మళ్ళీ అలా పెట్టుకోరు. వెంటనే నువ్వు ఇప్పుడు మనం అర్జున ఋషులు కూడా చూసాం, ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు అశ్వమేధ యాగం. మళ్ళీ వచ్చే శరణం అనగానే ఏం పర్వాలేదు వెళ్ళిపోండి. ఇప్పుడు దుస్సల అలాగ రాలా, అమ్మా ఎందుకమ్మా నేను చేయను. కాబట్టి వాళ్ళు సహజంగా శాంతమూర్తులు. పౌరజన ప్రకర జానపద చేయ అంటే పౌరజనులు అంటే పట్టణంలో ఉండేవాళ్ళు పౌరులు అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. పురము అంటే సిటీ, అందుకే సిటీలో ఉన్న వాళ్ళని సిటిజన్స్. జానపదులు అంటే పల్లెటూరు వాళ్ళు. అంటే పట్టణంలో ఉన్నటువంటి సమూహాన్ని, జానపదంలో ఉన్న సమూహాన్ని కూడా అంటే పల్లెటూరులో ఉన్నవాడిని ఇక్కడ బ్రహ్మాండమైన సమాసం. నిత్యాపార ప్రమాద కాదు, నిత్యాపారము, నిత్యము ప్రతినిత్యము అపారమైనటువంటి, నిత్య అపారమైనటువంటి ప్రమదము అంటే గొప్ప, అపారము గొప్పదైనటువంటి ప్రమదము, సంతోషము, ఆపాదన ఇవ్వడంలో పారగు అదే పనిగా కలిగిన వాళ్ళు. అది నిత్యాపార ప్రమాద పారగులు, నిత్యాపార ప్రమదాపాదన, ఆపాదనము అంటే కలిగించడం. నిత్యాపార ప్రమదాపాన పారగులు ఎవరు వీళ్ళు? ఎవరికి? ప్రతి నిత్యము అంటే నిరంతరము వాళ్ళకి అపారమైనటువంటి అంటే సంతోషాన్ని కలిగించడమే పనిగా కలిగిన వాళ్ళు. ఎవరికంటే జానపదులకి పట్టణం. ఎవరు వీళ్ళు? అతుల గురుభక్తి పరతం అంటే వీళ్ళకి సాటి లేని గురువుల పట్ల అంటే పెద్దవాళ్ళ పట్ల అదే పని. వాళ్ళు గురుభక్తి కలిగిన వాళ్ళు పట్టణాల ప్రజల్ని, పల్లె ప్రజల్ని నిరంతరము వాళ్ళకి సంతోషం కలిగించడమే పనిగా పలిగిన వాళ్ళు.
తేటగిది తేటగిది కుంతి దేవికి అంతే చెప్తారు. కుంతి దేవికి కోడండ్రకును కోడండ్రకు మనముల గరుణ అక్కలమై మనముల కరుణ అగ్గలమై యుండు యుండు ధరణినాథ పౌరులందును పౌరులందు జనపద ప్రజల యందు ఎడను నాడుదురు ఆడుదురు మేలు తమకు అగ్గమైన ఎప్పుడు. కుంతీదేవి గారు ఆయన కోడళ్ళు అయినటువంటి ద్రౌపది కావచ్చు, సుభద్ర కావచ్చు, ఇప్పుడు నిన్న మనలో వచ్చిన చిత్రాంగద ఉలూపి కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా సరే పౌరులు జానపదులు వాళ్ళకైతే వాళ్ళకి శుభం కలగాలని కోరుకుంటారు. వాళ్ళు ఏనైనా మీ పట్టణం బాగుందా, మీకు నీళ్లు వస్తున్నాయా, మీ అందరూ కులాసాగా ఉన్నారా అంటారు వాళ్ళు. పేరు కుంతీదేవి వాడు. ఇప్పుడు కుంతీదేవి రాజమాత కదా, అలాగే మా పట్టపురాణి ద్రౌపది ఆవిడ కోడళ్ళు కూడా మా యోగక్షేమాలని అరసి అంటే బాగా తెలుసుకుంటారు. తెలుసుకొని ఎప్పుడైనా వాళ్ళు ఏదో విహారానికి వచ్చినప్పుడు మేము కనిపించాను, ఏనాయనా మీరు అందరూ కులాసాగా ఉన్నారా, మీకు అన్ని సౌకర్యాలు వస్తున్నాయా, లేదమ్మా ఇలా ఉన్నా అంటే వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పి చేయించడము, లేకపోతే వాళ్ళు దాన్ని రాజు దగ్గరికి తీసుకొని చేయించడం చేస్తారు. అలా అన్నమాట. తర్వాత వచనం వీరలెప్పుడు మము నీవు గారవించుటెరిగి మన్నింతుర అమలిన హృదయం అమలిన ఏ మాలిన్యము లేనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగిన ఓ ధృతరాష్ట్ర మహారాజా. అమలిన అది పద్యం. అది అమలిన హృదయ, ఓ అమలిన హృదయ, నువ్వు వీళ్ళందరూ కూడా ఎవరు కుంతీదేవి కావచ్చు, వాళ్ళ కోడళ్ళు కావచ్చు, నువ్వు మమ్మల్ని గౌరవిస్తావు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు గౌరవించే వ్యక్తుల్ని వాళ్ళు కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు గౌరవిస్తారు. కలకతక్కి ధర్మజపై రాజ్యతంత్ర భారమిడి నేరడి ఇచ్చసల్పము. ఇది తేటగీది పద్యం. కాబట్టి నువ్వు మనస్సులో ఏ కలత పెట్టుకోవద్దు, కలవరపడదు. హాయిగా ఈ రాజ్య నిర్వహణ భారాన్ని ధర్మరాజు భుజస్కంధాల మీద పెట్టి నువ్వు హాయిగా నీకు ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు చేసే. అంటే వనానికి వెళ్ళిపోతా, అక్కడ జనం చేసుకుంటా అంటున్నావు కదా, వెళ్ళి చేసుకో, హాయిగా చేసుకో, తపస్సు చేసుకో. నీ మనస్సుకు ఎలా నచ్చితే అలా చేసి హాయిగా రాజ్య నిర్వహణ భారాన్ని ఏ సంకోచము కలత లేకుండా ధర్మరాజు భుజస్కంధాల మీద పెట్టి ఆయన మమ్మల్ని చక్కగా చూసుకుంటాడు, అందులో అనుమానం లేదు అని చెప్పారు. తర్వాత అని చెప్పిన ఇట్లా విభుడు ఇట్లా ప్రముఖమున పౌరుల భాషణములు విని ధృతరాష్ట్రుడు ప్రీతుండై సముచిత ప్రకారముల క్రమముల వీడ్కొలిపి కౌంతేయ బంధువులను మిత్రులను నిజనివాసములను పంచి గాంధారీ సమేతుండై అభ్యంతరములకు అరిగి అధ్యనశేషంబును వర్తనంబుల కడిపి మరునాడు విదురుని రావించి ఈయన ఏం చేశాడంటే ఇలా చెప్పేటప్పటికి ఆ విప్రులందరి మాటగా ఈయన చెప్పాడు శంభుడు. అలా శంభు మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. సరే, అక్కడికి ఆయన కొంచెం వస్తున్న చోట వచ్చిన బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రులను ఎవరెవరిని ఎలా వీడుకోవాలో వాళ్ళని అలా వీడుకున్నాడు. అలా వాళ్ళ దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. వీడుకోలు తీసుకుని అయ్యా ఉంటా, నమస్కారం అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని పంపించేసి ఆ తర్వాత కౌంతేయులు ధర్మరాజు దగ్గర మీరు మీ మందిరాలకు వెళ్ళని నేను వాళ్ళని పంపించి మిగతా బంధువులందరినీ కూడా ఎవరి వాళ్ళని పంపించి ఈయన గాంధారితో ఈయన అభ్యంతర మందిరానికి ఈయన వచ్చేసి ఆ తర్వాత ఆ మిగిలిన రోజంతా ఎలా గడపాలో అలా గడిపి ఆ రాత్రి కూడా అలా గడిపి ఆ మర్నాడు పొద్దున్నే తన తమ్ముడు మంత్రి అయినటువంటి విదురుణ్ణి విదురుని పిలిపించు అని ఎవరికో కోరపెట్టి వాడు వెళ్ళారు. విదురుడు వచ్చాడు. విదురుడు వస్తే అప్పుడు ఈయన విదురుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? ధృతరాష్ట్ర మహారాజు.
మరునాడు విదురుని రావించి మృతులైన బాంధవులకెల్లను విశేష శ్రాద్ధంబులు చేయు తలంపు పుట్టి కొన్ని దివసంబులు నాయన ఇప్పుడు మన వాళ్ళు మరణించారు చాలా మంది మన కులంలో. వాళ్ళందరికీ విశేషమైనటువంటి సార్థక్రియ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని నేను ప్రస్తుతము నా అరణ్య గమనాన్ని నేను పోస్ట్పోన్ చేసుకుంటాను. అంటే కొన్నాళ్ళు మానేస్తాను, వాళ్ళ వెళ్ళిపోవట్లేదు. నేను అరణ్యాలకు వెళ్ళబోయే ముందర మన కులంలో మరణించినటువంటి వాళ్ళకి సార్థక్రియలు చేద్దామని అనుకుంటున్నాను. అందరికీ, వాళ్ళ కొడుకులకే కాదు అందరికీ చేద్దాం అనుకుంటున్నాను. అది సంగతి. మానిత మాననీయ చరిత్రుండగు ధర్మపుత్ర పాలికి పోయి నీవి కార్యము సంగతి సంఘటింపమని అట్లా చేసనదని అనుజ సహితుండై ఉన్న నరేంద్రుని కాంచి ఈయన వెళ్ళాడు. నాయన నువ్వు ఈ మాట నాకు చేద్దామని ఉంది, అయితే నేను చేద్దామని ఉందంటే ఇప్పుడు నేను చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాజు ధర్మరాజు, ఆయన ఆజ్ఞ ఆయన అనుజ్ఞ తీసుకుని కానీ చేయడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు మాననీయుడు, చక్కటి అందరూ మన్నించదగినటువంటి గౌరవించదగినటువంటి చరిత్ర అంటే నడవడిక కలిగినటువంటి ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కోరిక కలిగింది, మరణించిన వాళ్ళందరికీ విశేషమైనటువంటి సార్థములు అంటే విశేషమైనటువంటి క్రియలు చేయాలి నాకు ఉంది అని చెప్పి ఆయన ఏం చెప్పారో వచ్చి నాకు చెప్పాను. విదురుడు అలాగే అన్నయ్య, అలాగే రాజా అన్నాడు అని చెప్పేసి విదురుడు వెళ్ళేటప్పటికి ధర్మరాజు ఆయన భీమార్జునులకు సహదేవులు కూడా అక్కడే ఉన్నారు, ఆయన దగ్గరే ఉన్నాడు కానీ ఈయన వెళ్ళి విదురుడు చెప్తున్నాడు ధర్మరాజుతో ఏమన్నారంటే మీ తండ్రి సురనది సూతి మీ తండ్రి ఈయన చెప్పడంలో చాలా గొప్పగా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే చనిపోయిన వారికి శాస్త్రక్రియలు చేస్తాను, కానీ ఈయన మొట్టమొదటి ఎత్తుకోవడమే ఆయన కొడుకులకి శాస్త్రాలు వెళదాం అనుకుంటున్నానండి అని చెప్పలా. ఎవరికి ఈయనంటే కూడా చాలా ఇష్టమో వాళ్ళ పేరు చెప్పాడు. ఆయన ధృతరాష్ట్రుడు ఈయనకి పెద్దవాళ్ళంటే ఇష్టం. ఎవరు ఈ వంశంలో పెద్దవాళ్ళు ఎవరు? బాక్లికుడు, ఆయన కొడుకు సముద్రుడు, ఆయన కొడుకు భూరిశ్రమ, వాళ్ళతో పాటు భీష్ముడు. వాళ్ళకి చేస్తూ వాళ్ళతో పాటుగా దుర్యోధన. ఇది వారేటరీ అండి. ఇంకా మొట్టమొదటి దుర్యోధనకి చేద్దామనేటప్పటికి ధర్మరాజు కాదంటాడేమో, కాదన్నాడు ఆయన మనస్తత్వాన్ని. కానీ మన ప్రజెంటేషన్ అన్నమాట, మొదట ఎవరి పేరు చెప్పాలి, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో ఇది మీకు చెప్పక్కర్లా. ఎప్పుడన్నా మేము టూర్లకు వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఆకలిస్తుంది, ఆకలేసి 1:30 అయింది గురువుగారికి పెట్టరా అంటే గురువుగారు ఇంతవరకు ఎవరిని అడగల. గురువుగారు ఏ బాబు ఆకలి నాగలుతుంది ఏంటో ఏమన్నా పెట్టరా అని అడగడు అని. కానీ వాళ్ళకి ఆకలిస్తుంది అనుకో, గురువుగారు మాట్లాడలేదు నీకెందుకే కూర్చో అంటారు మిగతా గురువుగారు. గురువుగారి పేరు చెప్పాను వాళ్ళు మాట్లాడరా అని. 1:30 వేస్తుంది, నీ గురువుగారికి ఆకలేదు అప్పటి ఎక్కడన్నా 50 గురువుగారు ఆయన బాబు ఆయన ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇదన్నమాట. ఇప్పుడు కూడా చెప్పాడు మీ తండ్రి సురనది సూతి బాక్లికులకు సోమదత్తునకు తత్సూనునకు దుర్యోధనాది సుతులకును తక్కువ కలుగు బంధులకు ఉత్కర్షమెసగా తోచన. ఆయనకి ఏం జరిగిందంటే ఆయనకు ఒక కోరిక పుట్టింది, లేదా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా అంటే మీ తండ్రికి ధృతరాష్ట్రుడికి వచ్చింది. ఏమిటది? సురనదీ సూతి అంటే భీష్ముడు, గంగా నది తనయుడు భీష్ముడు. ఆ తర్వాత బాక్లికుడు, ఆయన కొడుకైన సోమదత్తుడు, ఆయన కొడుకైన భూరిశ్రవసుడు, అలాగే దుర్యోధనాదుడు అంటే ఆయన కొడుకుడు, దుర్యోధనుడు కొడుకుడు.
లేదా మిగతా కలిగినటువంటి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సామంతులు, వాళ్ళందరూ మన బంధువులు, హితులు, సన్నిహితులు కావచ్చు. వీళ్ళందరికీ ఉత్కర్షమెసగా అంటే చాలా ఆనందం, సంతోషం, వాళ్ళకి ఊర్ధ్వలోకాలు కలగాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళకి విశేష శార్థములు చేయాలనేటువంటి విచారము, ఆలోచన కలిగి మసలే కార్తీక మాసి కాగా. ఎప్పుడు చేద్దాం అంటున్నాడు? ఇది కార్తీక పౌర్ణమి నాటి నుంచి చేద్దాం. కార్తీక పౌర్ణమి నుంచి ఇది చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. వనమునకు అరుగక అప్పని నీకు బోలిన ఎట్లు గావింప. ఇదేది వనానికి వెళ్ళబోయే ముందర ఈ పని చేసి వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇది నీకు చెప్పమన్నాడు. నీకు బోలిన ఎట్ల అతడెంతయును మాటకీయకుండా ఆయన ఇలా చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు అనుజ్ఞిస్తే ఆయన చేస్తావు అనగానే తర్వాత ఆయన గురించి మనకు తెలుసు కదా. అయ్యో, మా నాన్నగారు చేయటం ఏంటి, మా నాన్నగారు చేయకపోవటం నన్ను అడగటం ఏంటండి, తప్పకుండా ఆయన ఒప్పుకొని తప్పకుండా చెప్పడు. ఆయనకి ఏమేమి కావాలో ఇప్పుడు శారదాలు పెట్టేటప్పుడు మరి వస్తువులు సామాన్లు కావాలి కదా, మరి అలాగే మంచి దానాలు చేయాలి కదా. దానాలు చేయడానికి ఆయన ఏం దానం చేస్తారు? గుర్రాలు చేస్తారు, ఏనుగులు చేస్తారా, లేకపోతే రత్నాలు చేస్తారు, ఆగ్రహాలు ఏమేమి ఆయన ఏం చేయాలనుకుంటే అవన్నీ చేయమని చెప్పాలి, నేను పంపించేస్తాను అన్నాడు. కొని ఒప్పుకొని అర్జునుడు ప్రీతి. అర్జునుడు కూడా చాలా సంతోషం. ఒక్క ఆయనకే ఒళ్ళు మండిపోయింది. ఆయనకి అరికాలు మంటని ఎత్తుకొచ్చింది ఈ మాట వినగా. అది ప్రీతుడై అర్హమండి, కరెక్ట్, ఇది చేయాల్సిన పని అన్నాడు. భీముడప్పుడు కమర్చిన మోముతోడ ఎర్ర పడిపోయింది ఆయన మొహం కోపంతో. కమర్చిన అంటే కాలిపోయినట్టు, ఎర్రబడిపోయినటువంటి పెద మొహంతో విదురు వదనంబు చూచు ఈ వార్త తీసుకొచ్చిన విదురుడిని మొఖానికి కొర చూపులతోనే చంపేసేట్లుగా చూస్తూ పెదవులు అదర కోపంతో పెదవులు ఇట్లా అదిరిపోతూ ఉండగా ఆయన అర్జునుడితో విదురుడితో ఏమేనిన్ పలుకం చూచిన అని ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నాడు విదురుడితో. ఏం విదురు అబ్బా, అందుకని వెంటనే ఇది అర్జునుడు గమనించాడు. మంచి అన్నాడు. పాప ఆయన చదివి చెప్పాడు అర్జునుడు. మెలుపునతని వారించి భీభత్సుడు నెమ్మదిగా అన్నాడు. ధర్మరాజు చక్రవర్తి ఎదుర్కొంటే ఇలా కోపం చూపిస్తావా? మెల్లగా అలా అన్నాడు. అలా అన్నాడు. రాజు వృద్ధుడు ధృతరాష్ట్రుడు. రాజు వృద్ధుడు ధృతరాష్ట్రుడు ఆయన రాజు, పైగా పెద్దవాడు వృద్ధుడు ధృతరాష్ట్రుడు. భీష్మ ముఖ్య జ్ఞాతులకు శ్రాద్ధ కర్మ ఆచరింపదలంచి అర్థించి రాజు పైగా వృద్ధుడు భీష్మాదులకు ఏదో సార్థక్రియ చేయాలని మన అర్థించాడు, మన కోరుకుంటున్నాడు. అర్థించే భవద్జిత ధనధాన్యములు నీవు దానికి ఇయ్యకొనని యశంబునకును ధర్మమునకు విధ్వంసంబు చేయదే. నువ్వు కూడా అనేక రాజ్యాలను జయించావు. ఆ రాజ్యాలను జయించి ఆ రాజ్యాన్ని జయించినటువంటి సంపద అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. అవన్నీ నువ్వు ఒప్పుకొని ఆయన ధృతరాష్ట్రుడు చేసిన పనికి నువ్వు సహాయపడకపోతే నీకు కీర్తి వస్తుందా, మంచి పేరు వస్తుందా? వాళ్ళు కదా అన్న అలా ఎదురుతో గట్టిగా మాట్లాడుతూ సుమా ధర్మతనయు తలచిన పని అయ్యా అన్నయ్య. అది కాకుండా అన్నయ్య ఒప్పుకున్నాడు పెద్దన్నయ్య రాజుగా. ఇప్పుడు నువ్వు నేను ఇవ్వను ఇవ్వకూడదు అన్నావు అనుకో, ధర్మరాజు తలచిన పనికి విఘ్నం చేయడం మంచి పనేనా? ఆ ధర్మమేనా?
అని విదురుడికి వినపడకుండా భీముడికి మాత్రమే వినపడేటట్టు అర్జునుడు భీముణ్ణి వారించాడు. ఇలా భీముణ్ణి వారించడం ధర్మరాజు తన చెవుతో విన్నాడు. ఆ సభాష్ అనుకున్నాడు, మన వాటరా అర్జునుడు మంచివాడు అన్నాడు. అంటే ఆయన మనకు నయ్యి అంబికా మనకు నయ్యే అబ్బాయికా తనయుడు తొల్లి వేడికొందుము అతడు వేడెడు వేడెడు కానకు నేగుచుండి మనలనిప్పుడు ఇంత చూడవలది. అయ్యా ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు మనం ఆయన అర్థించేవాళ్ళం, కానీ ఆయన మహారాజు. ఇప్పుడు ఆయన మన్ని వేడుకుంటాడు. అది కాక ఆయన అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. అరణ్యానికి వెళ్ళిపోయేటువంటి వాడు ఆయన ఆ కోరికను తీర్చడంలో తప్పేముందన్నయ్య? ఇందులో మనకు వచ్చిన నష్టమే ఉందంటావు, ఇది మాత్రం చేయకూడదంటావా? అదేంటి భీమసేన అలా అంటావు అన్నాడు అర్జునుడు. వండులాడకప్పని పని సలుపుట. ఇంకా మాటలు ఏం మాట్లాడకుండా ఆ పని వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యడమే అది ఒప్పు నీకు. బాహుశాలి మంచి బలవంతమైనటువంటి బలిష్టమైనటువంటి బలము కలిగినటువంటి బలం. బాహుబలి, ఓ బాహుబలి ఆయన చెప్పినట్టు చేయడం మంచిది. ఎందుకనంటే ఆయన వృద్ధుడు, రాజు. అది కాక ఒకప్పుడు మనం వేడుకునేవాడు, ఆయన మన్ని వేడుకు, లేకపోతే ఆయన మన అర్థించాల్సిన అవసరం. పైగా అది కాక ఆయన చేస్తానది మన అందరికీ చేస్తానడు కదా అనేటప్పటికీ అని చెప్పగా చెవిదాల్చి విని ధర్మతనూజుడు విజయుని బొగడెను. ఆ మనస్సులో అర్జునుడు ఎంతో ధర్మంగా మాట్లాడాడరా అనుకున్నాడు. ఈ అర్జునుడు భీముడికి చెప్పే మాటలు ధర్మరాజు విన్నాడు. భీముడిని మందలించలేదు, కానీ అర్జునుడిని మెచ్చుకున్నాడు మనసులో. ఆ మనస్సులో ఆయన మెచ్చుకున్నాడు. అప్పుడు ఆ అనిలతనయుడు, ఆ వాయువర ప్రసాది అయినటువంటి ఆ భీమసేనుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. అన్నారు తోడ అర్జునుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే భీముడు అర్జునునితో ధృతరాష్ట్రునకు ప్రతికూలించి మును చేసినవి అవి చాలవే. ఇప్పుడు చెప్తున్నాడు, మును చేసినవి చాలవే. ఇంత పూర్వం మనం చేయలేదా? 15 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాంగా మనం. ఎందుకంటే వీళ్ళు అప్పటికి 15 సంవత్సరాలు అయింది రాజ్యం చేసి. మును చేసినవి చాలవే. వాళ్ళు పోయినప్పుడు చేసాం మనం, ఆ తర్వాత 15 సంవత్సరాల బట్టి చేస్తూనే ఉన్నాం. అవి చాలవా? విను గాంగేయాది బంధువితకి శ్రాద్ధంబుల వలసిన మనము తగమే సరే దుష్టమతి తడేలా. ఒక మాట చెప్పు, అసలు ముందర చేసిన ఇంత పూర్వం చేసిన చాలవా? సరే పోని చాలవు, చేద్దామని అనుకుందాం. ఇది గాంగేయాది, ఇది భీష్మాది పితామహులకు కురువృద్ధులకు చెయ్యాలి అనుకుందాం. మనం చేయలేమా? ధర్మరాజు, మన భీము, నువ్వు, మన ముగ్గురు మనలేమా? ఈయనెవరు? ఆ దుష్టమతి, పరమ దుష్ట బుద్ధి అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఎందుకు చేయాలి అన్నాడు భీముడు అర్జునుడితో. మరచితే ఆతడు, అప్పుడు చెప్తున్నాడు, మరచితే ఆతడు మనలను పరచన పన్నములు భీష్మ బాక్లిక ముక్కులు ఎటపోయి. ఏం అర్జున మర్చిపోయావా? ఈ ధృతరాష్ట్రుడు మనకి ఎన్ని అవమానాలు చేశాడు, ఎన్ని కష్టాల పాలు చేశాడు, మనకి ఎంత నష్టం చేకూర్చాడో మర్చిపోయావా? అప్పుడే మరి ఈయన అంత నష్టం చేకూర్చినప్పుడు, ఈయన మనకి అన్ని కష్టాల పాలు చేసినప్పుడు, ఈ కురుపితామహులందరూ ఏమైపోయాడు? ఆ భీష్ముడు ఏమైపోయాడు? బాక్లీకుడు ఏమైపోయాడు? సోమదత్తుడు ఏమైపోయాడు? గురిశ్రవుడు ఏమైపోయాడు? వాళ్ళందరూ ఏమైపోయారు? ఈయన మన కష్టాలు పాలు చేసినప్పుడు అరే అలా చేయొద్దురా అని చెప్పాలిగా వీళ్ళు. అప్పుడు కదా వీళ్ళు పెద్దవాళ్ళు. వారల నెరుగమే బంధువులు ఏంటి వీళ్ళ గురించి మనకి తెలియదు. ఇటువంటి బంధువులు ఎందుకయ్యా మనకి? మన యోగక్షేమాలు ఎప్పుడైనా వీళ్ళు పట్టించుకున్నారా?
అటువంటి వాళ్ళ గురించి ఎందుకే మనం ఇవాళ మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం. మరి అప్పట్లో అంతే కోట్లు కదండి, ఇంతమందికి పెట్టాలండి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి మనం ఇప్పుడు అన్నాడు. వచనం వారి విషయం పైన మేలునకు మారాడుట ఎగ్గు కాదు ఆకర్ణింపు. మారాడుట ఎగ్గు కాదు. మాట చెప్తాను విన్నా అర్చన, నువ్వు అనొచ్చు ఇట్లా వాళ్ళకి ప్రార్థ కర్మలు చేస్తుంటే నువ్వు ఇలా ఎదురు చెప్పొచ్చా అని అడిగావు, తప్పేం లేదు అందులో, యజ్ఞం కాదు. ఎందుకో తెలుసా అర్జున అని చెప్తున్నాడు. కర్ణునకు చేయవలసిన గారవమున, అది కర్ణునకు చేయవలసిన గారవమున కొంతి ఇంకను శ్రాద్ధం అత్యంత విభవముల చేయుగాక ఉచిత నిరతి ఆ విధమునకు మారాట సూవే. వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ శాబ్ద క్రమాలు చేస్తాడో అది తప్పు, అది చేయకూడదు అని చెప్పడంలో ఎదురు చెప్పడంలో తప్పేమి లేదు అర్జునుడు. అదే కర్ణుడికి సొంత కొడుకు ఎవరు కుంతి, ఆ కుంతి పాపం అరే నాయన నా కొడుకు ఇంకొంచెం చేసుకుంటానరా, ఇంకొంచెం శాబ్ద క్రమాలు చేస్తానరా, ఆయన ఉద్దేశించి ఆయనకు ఉత్తమ లోకాలు కలగాలని, ఉత్తమ సద్గతులు కలగాలని నేను ఏదో గోదానం చేస్తాను, భూదానం చేస్తాను, నేను ఒక చెరువు తవ్విస్తాను, దేవాలయం కట్టిస్తాను, ఒక విహారం కట్టిస్తాను అందనుకో, తప్పులేదు, చేయించవచ్చు. ఆ కుంతి కనుక ఆలోచన కలిగి ఆ కుంతికి మనం ఎదురు చెప్తే, అడ్డు చెప్తే అది తప్పు. వాళ్ళెవరికో ధృతరాష్ట్రుడు చేస్తాట, ఆ మాత్రం మనం చేయలేము. పోని అసలు మనం కూడా ఎందుకు చేయాలి? వీళ్ళ పెద్దరికం ఏమైపోయింది? మన కష్టాలు పాలు చేసినప్పుడు వాళ్ళ పెద్దరికం ఇప్పుడు మనకెందుకు అన్నాడు దేవుడు. అని పలికి వెండి ఇంకా ఇలా అంటున్నాడు భీముడు. ఆయన కడుపు మన చల్లారలా పాంచాలిని అవమానపరిచిన తెరగము ఆ ఇంటి వెనుక రా నడవి కలయు ధర్మజు చన్న చందంబు మది గీరి ఉండక తండ్రి ఎగుట. ఒక మాట చెప్తున్నాడు, పాంచాలిని ఆ విధంగా నిండు కొలువులు చుట్టూ పట్టుకుని ఈడ్చి ఆవిడకి గొలుగొలు ఊడ్పించి కట్టను మన్ని వనములకు పంపిస్తే ఆ పాంచాలి వెనకాల ధర్మరాజు వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, అవన్నీ మనసులో పెట్టుకోవాల్సింది పోయి నువ్వు ఎలా మర్చిపోగలిగావు అసలు నువ్వు ఎలా నీ మరుపుకు వస్తున్నాయి? ఈయనకి మరుపు రావట్లా బాబు, ఎవరు భీముడు. ఎందుకంటే అటు వనవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ ఎక్కువ కష్టాలు పడి నేనే పొరపడ్డారు, అందులో ఎక్కువ పడ్డారు. ఇది ఆ కీచకుడి విషయంలో కానీ, ఆ జీమూతుడి విషయంలో కానీ, తర్వాత ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ కిమ్మీరుడి విషయంలో కానీ, ఆ సౌగంధిక పుష్పాల దగ్గర కానీ, ఆ సైంధవుల దగ్గర కానీ పొరపడ్డారు పాపం, ఈ మాటగా మాట. అందులో ఈయనకి అంటే ఈయనకి ఆ మరుపు రావట్లా. ఎలా మర్చిపోతావు అర్చన మనం ఇన్ని పడ్డాలు పడ్డా? ఆ సైంధవుడు ఈ పాంచాలిని తీసుకుని వెళ్ళిపోతాడా? వాడికి ఇప్పుడు మనం ఉత్తర క్రియలు చేయాలా? ఆ దుశ్శాసనుడు ఈవిని పట్టుకుని లాగుతాడా? వాడికి ఉత్తమ గదులు కావాలని మనం దానం చేయాలా అని ఇవన్నీ అంత అంతర్లీనంగా అనమాట. అది మరపెట్టు లొలసే నీకు అసలు నీ స్మృతి పథం నుంచి ఇవన్నీ ఎలా పోయినాయి అర్చన? నీకు మరపెట్టు లొలసే, నీకు ఎలా మరుపు వచ్చింది? అసలు ఎలా మర్చిపోగలిగావు ఇవన్నీ? అంబికేయుడు తండ్రి అనుకుంటున్నాడు. ఏమయ్యా ఇప్పుడు నువ్వు అంటున్నావే ఈయన వృత్తుడు రాజు తండ్రి, మరి అంబికేయుడు తండ్రి కదా, అప్పుడు ఎప్పుడు పోయాడు? అప్పుడు ఈ తండ్రితనం ఈ పెద్దరికం ఏమైపోయింది? భీష్ముండు మొదలగు పెద్దవారి బాంధవ్యము ఏమై? మరి వీళ్ళందరూ ఓ పార్థ, భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, వీళ్ళందరూ పెద్దరికం ఏమైపోయింది? ఇప్పుడు ఈ విదురుడు ఎరుంగడే వాళ్ళ పని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు ఈ విదురుడికి తెలీదా వాళ్ళు మన పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో ఈ విదురుడికి తెలీదా?
అనిన ధర్మజుండు ఆయన ధర్మజుండు భీము తగు వచనముల భీము తగు వచనం బలదం అంటే కొంచెం మాటలతో అయినా ఆగాగు ఆగు సీమ ఎవడ సాధించాం ఆగు అని కొంచెం చిరుకోపము కొంచెం సాంత్వన స్వరంతో ఆయన ఆపారు. భీముడిని ఆపి నరుడు మరియు తగడే నరుడు మరియు తగడే పూజ కాంపికేయుడు. నరుడు మరి పూజకు దండం. అప్పుడు నరుడు కూడా భీముని ఆపాడు. ఏమైనా అంబికేయుడు ధృతరాష్ట్రుడు పూజించడానికి సరిపడా అర్హుడు కాదంటావా? ఇట్లా అనకము మనకు నగ్రజుని పనుపు చేత అన్నయ్య నరుడు అన్నాడు. అంబికేయుడు మనకి పూజార్హుడు కదా, అంటే పూజించదగినవాడు కదా. సరిపోని అది పక్కన పెట్టేసి మనందరికీ ఒక వ్రతం ఉందిగా. ఏది? భీమ అర్జున నకుల సహదేవుడు. ఏమిటి? అన్నమాట ఎప్పుడు జవదా అన్న వ్రతం మనకుందిగా. మన అన్నగారు ఒప్పుకుంటున్నాడు. అన్నగారు ఒప్పుకుంటుంటే నువ్వు దాన్ని కాదంటున్నావు అంటే ఇప్పుడు అన్న మాటని మనం జవదాడుతున్నట్టుగా, అన్నమాటని మీరుతున్నట్టే కదా. కాబట్టి అక్కడ మన వ్రతం అయిపోయింది, వ్రతభంగం అయిపోవట్లా మనకి. అన్నమాట జవదాటకూడదనే కదా ఆయన చూద్దాం ఆడాయా నేనెందుకు వాళ్ళని పో అని మనం ఊరుకోలేదు. మనందరం వెళ్ళాం, అందరం అజ్ఞాతవాసం. ఆయన చేసుకుంటాడే పో, నాకు అనవసరం అని ఎవడు రాలేదే. నా రాజ్యం నాకు ఇచ్చే నేను పోతానని అనలేదు మనం. ఎందుకంటే మనకు ఒక వ్రతం ఉంది. అది వ్రతం చూసారా, అది మన వ్రతం. అంటే మనం ఒక కట్టుబడిగా పెట్టుకుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు భీమసేన? గట్టిగా విదురుడు కూడా అందరూ వెళ్ళినట్టు చెప్తుంటే అది ధర్మరాజుకి ఎదురు చెప్పినట్టే కదా, ఎదురు సమాధానం చెప్పినట్టే కదా. అని భీమునది అలా భీముని ఆపి విదురుని కనుగొని మా తండ్రి పుణ్య కర్మములు ఎమ్మై తన బంధులకై చేయక మనంబునం తలచి మా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు బంధువులకి ఏ విధంగా విశేషమైనటువంటి సార్థక కర్మ చేద్దాం అనుకుంటున్నాడో ఆ విధంగా అందులో ఏ లోటు లేకుండా హాయిగా అలా చేసుకోమని చెప్పాలి. ఆయన ఏ విధముగా ఎవరెవరికి ఏ సద్గతులు కలగడానికి ఏ విధమైనటువంటి క్రియాకలాపము చేద్దాం అనుకుంటున్నాడో ఆ విధముగా ఆయన్ని చేసుకోమని చెప్పండి. నాకు అభ్యంతరం లేదు, నేను అనుజ్ఞించానని చెప్పండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను చూస్తానని చెప్పండి. ఇక ఆయనకి చేస్తానని ఆయన చేసుకుంటానంటే కాదు కదా. కాబట్టి నేను చూస్తాను, ఏర్పాట్లు కూడా నేను చూస్తాను. ఆయన కార్తీక పౌర్ణమి నాడు కదా మీరు చేసేది. నేను తగినటువంటి పురోహితులను పిలిపించడం, దానికి సంబారాలు ఏర్పాటు చేయడం అన్ని నేను చూస్తాను. ఆయన్ని హాయిగా వచ్చి చేసుకోమని చెప్తాను. నా ఇంటి ధనము గైకొని ఇప్పుడు ఎవరి ధనాలు ఉన్నాయి, నా దగ్గర ధనం ఉందా తీసేసుకో. అలాగే అర్జునుడు కొంతమంది రాజులను జయించి తీసుకొచ్చాడు, ఆ ధనం తీసుకోండి. చేయగల మహీసు చిత్తము సంతోషాయత్తము అంటే నా దగ్గర ఉన్నటువంటి డబ్బు, నా వంతుగా వచ్చిన డబ్బును మొత్తం ఇచ్చేసి అలా ఇచ్చేసి ఆయన హాయిగా శార్థ కర్మలు చేసుకుంటారు. అప్పుడు ఆ రాజుగారు, ఆ ధృతరాష్ట్ర మహారాజు మనస్సు సంతోషం. అదే నాకు కావాలి. వేగమ పోయి అనగా చెప్పు మా విభుడు, మీరు చాలా వేగంగా వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మీరు ఇక్కడ కొంచెం చాలాసేపు అయింది. ఇంతసేపు నువ్వు రాకపోయినప్పటికీ అయ్యో ధర్మరాజు గారు అనుజ్ఞపలేదా అని ఆయన మనసు ఆందోళన పడి డోలాయమాన మానసుడవుతాడు. అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. వెంటనే మీరు వెళ్ళి అయ్యా ధర్మరాజు గారు ఆజ్ఞకి ఇచ్చారు, దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తా అన్నారు, మీరు అలా వచ్చి కూర్చోవడం అంతే, మిగతా ఏర్పాట్లన్నీ ఆయన చేస్తారు చెప్పండి. విని మెచ్చి సౌందర్యుడు మెచ్చుకోండి. నిజంగానయ్యాను ధర్మరాజు బాగుంది. ధర్మసుతుడు అర్జునుని కొనివాడు. ఇలా మాట్లాడేటప్పటికీ ధర్మసుతుడు అర్జునుని కూడా గొప్ప. ఆయన నువ్వు కూడా చాలా ధర్మబద్ధంగా మాట్లాడావు. కానీ ధర్మరాజుకి ఎవరు ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళని మెచ్చుకుంటాడు.
కాబట్టి నువ్వు చాలా బాగా మాట్లాడావు నాయన. అర్జునుడిని కొనియాడి ఆదరంబున విదురుంగను ఆదరంబన విదురుని కొని చాలా గౌరవంతో విదురుని చూసి ప్రభూత విధానములను ప్రభూత విధానముల విజేక్షణ విజేక్షణ ధనమును ధనమును అర్జునార్థమును అర్జున కొన్ని ప్రభూత విధానం చక్కగా నా నా దగ్గర ఉన్న ధనము అర్జునుడి దగ్గర ఉన్నటువంటి ధనముని ఈ రెండింటిని కూడా తాకొని ఆయన్ని తీసుకుని శ్రాద్ధములు ఆచరించున్నాడు. హాయిగా నా దగ్గర ఉన్నటువంటి డబ్బు అర్జునుడి దగ్గర ఆయన రాజులు సంపాదించి తీసుకొచ్చాడు. ఆ డబ్బు ఈ రెండింటిని ఉపయోగించి హాయిగా ఆయన ఎలా చెయ్యాలనుకుంటున్నాడో అంతకంటే ఎక్కువగా చేయమని చెప్పాలి, తక్కువగా మాత్రం కురుద్వహుండు. ఉద్వహుడు అంటే కురు వంశాన్ని ఉద్ధరించేటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజుకి ఇది ఆత్మకు నింపని. ఇది అలా చేస్తే నాకు చాలా సంతోషం అని చెప్పి ఏది నా ధనము అర్జునుడి ధనము తీసుకొని ఆయన తన ధనంగా భావించి ఆయన చాలా శాస్త్రోక్తంగా ఏది ఎలా చేయాలో అలా చేసి మన బంధువులకి పుణ్యలోకాల కోసం శ్రాద్ధక్రియలు చేస్తే నాకు చాలా సంతోషం. అలా చేస్తేనే నాకు సంతోషం. చేయమని చెప్పాలి తర్వాత వచనం అని చెప్పి మరియు ఇట్లా ఇంకా ఇలా కందపది వనవాసాయాసంబుల ఇంకా చెప్తున్నాడు పాపం. వనవాసాయాసంబుల అనయంబులు అలగి దానిని ఆత్మనిడి మరుత్తనయుండు పెక్కులాడెదకని మాటల రాజు కనలకు. ఇంకొక మాట ఇవ్వండి. వనవాసంలో పడినటువంటి కష్టాలన్నీ మనస్సులో ఉంచుకొని ఆ బాధతో ఈ అనిలతనయుడు వాయువరప్రసాదన భీముడు అన్న మాటలకి ఆయన నొచ్చుకోవద్దని చెప్పండి, మా మీద కోపం తెచ్చుకోవద్దని చెప్పండి. ఎందుకంటే విదురుడు వెళ్ళి చెప్తాడు అక్కడ. భీముడు అన్న మాటలు ఎందుకు చెప్పడం చెప్తాడు. చాయో భీముడు ఇంత మాడున్నాడా అని ఆయన నొచ్చుకోవద్దు, మా మీద కోపం తెచ్చుకోవద్దు. అదంతా ఈనాడు వనవాసంలో పడినటువంటి ఆయాసం కష్టాల, అంతేగాని ధృతరాష్ట్రుడి మీద ప్రేమ లేక కాదు, లేకపోతే గౌరవం లేక కాదు. ఆయన భీముడికి కూడా, మా తమ్ముడైన భీముడికి కూడా ఉంటుంది. తమ్ముడిని కూడా చక్కగా వెనకేసుకుని వస్తున్నాడు. తమ్ముడికి కూడా ఉందండి, కానీ ఆ కష్టాలన్నీ మనసులో బాగా నాటుకుపోయాయి. అవి పోట్ల ఇది ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది. ఎలా పోతాయండి? ఇప్పుడు నువ్వు ఎవరి చేతన్నా అవమానింపబడ్డావు అనుకోండి, మహానుభావులకి తప్ప, ఇప్పుడు ఏదో ధర్మరాజు అర్జునుడు ఇటువంటి వాళ్ళకి తప్ప నీకు ఎక్కడైనా మనసులో అది గుర్తుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. వీడు ఇలా చేశాడు, ఇలా చేశాడు. అప్పుడు ఇంకోటి చెప్తున్నాడు, ఇతడు ఏమి అన్న నేమగు ధృతరాష్ట్రుడు మాకు పరమదేవుడు. అయ్యా ఈ పిల్లవాడు భీముడు వద్దంటే నేను ఆయనకి అనుకి ఇవ్వడం మానేస్తానా? ఎవరేమన్నా ధృతరాష్ట్రుడు మాకు పరమ దైవం, మాకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తండ్రి కంటే కూడా పెద్దవాడు కాబట్టి ఈయనే మొదట. అందుకే ఆయన పెదనాన్న, తండ్రి తర్వాత కాదు, తండ్రి కంటే కూడా ముందరవాడు. విను సమ్మతి ప్రసాదమును పడసితే మేము కూడా ఆయన అనుగ్రహాన్ని పొందాం. ఆయన చేయదు కదా మాకు ఈ రాజ్యాభిషేకం చేసింది. ఆయన చేయదే కదా మేము రాజ్యాభిషేకం ఇవాళ రాజ్యం పొందామంటే ఆయన దయ వల్లే కదా. అది అందుకే దుర్యోధనుడు కూడా అలా దయాలబ్ధ రాజ్యాంశ మాత్ర వైభవులైన పాండవులు రాజసూయము సొలుపుట అని ఈయన పాపం ఇంద్రప్రస్థం ఇచ్చేసాడు కదా. కాబట్టి ఆయన చేతే మేము ఈ రాజ్యాభిషేకాన్ని పొందాం, ఆయన అనుగ్రహాన్ని మేము పొందాం. ఆయన మాకు పరమ దైవం. భీముడు ఏమన్నా మీరు పట్టించుకోరు అని పలికి అప్పుడమిరేడు వికచవదనుడు చాలా వికసించినటువంటి మొహం కలిగి మళ్ళీ ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ లక్షలు ఖర్చు అని పట్టుకోవాలి పాపం. చాలా సంతోషించి ధర్మరాజు
కందపద్యం. కందపద్యం. మా తండ్రి నిష్ట విధముల మా తండ్రి నిష్ట విధముల పైతృక విధులు ఆచరింప పైతృక విధులు ఆచరింప పంపుము. పంపు. మా తండ్రి ఆయన ఎలా కోరుకుంటే అలా పైతృక విధులు అంటే పితృవిధి, పితృకార్యము అంటే శార్థములు అలా చేయమని చెప్పు. రథ్య వ్రాత కనక. అంతేకాదు ఆయనకి ఏమేం కావాలో చెప్పండి. రథములు కావాలి. రథ్య వ్రాతములు అంటే రథముల యొక్క సమూహం. కనక బంగారం. గోవులు రథములను. చేతి రథ్యములు అంటే గుర్రముల సమూహాలు, గోవుల సమూహాలు, రథముల సమూహాలు, బంగారం కాంచనం. చేతి కొదవన్ అర్జునుడు చేర్చుచు. ఆయన ఏం చేస్తాడంటే అర్జునుడు ఆయన దాని చదవండి నాన్న నేను ఒక 1000 బంగారం ఒక అర్జునుడికి ఇచ్చేస్తాడు. అంటే ఆయన చేతికి ఇస్తాడు. ఊరే అక్కడ పెట్టాము అని కాదు, ఆయన చేతికి ఇచ్చేస్తాడు. నేను ఇచ్చాడు అర్జునుడు మీ చేతికి. చాలా అండి అలాగే చేసుకోమని చెప్పాడు. గ్రామములు దేవతలకు. అంతేకాదు ఈయన ఏమేమి అంటే గ్రామములు దేవతలకు, భూమిసురులకు అంటే దేవతలకి. అంటే ఒకప్పుడు దేవతలకి వీళ్ళు అగ్రహాలు రాసి ఇచ్చేసేవాళ్ళు పొలాలు. ఇది వాళ్ళ ఇప్పటికి కూడా ఉంది కదండి. ఆ చనిపోయినటువంటి వారి పేరున ఇప్పుడు మీరు కరివైన వారి సత్రంలో కట్టచ్చు. వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తుంటారు. అప్పుడు ఒక్కొక్కప్పుడు వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు గ్రామాలు రాసి ఇచ్చేసేవారు. అంటే ఆ పొలం మీద వచ్చినటువంటి ఆదాయం మొత్తం అది దేవుడు. అలాగే బ్రాహ్మణులకి ఇచ్చేవాళ్ళు. అలా ఇమ్మని చెప్పండి. కురు ప్రభువుని అంటే కురువంశ ప్రభువుని దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ గ్రామాలు, అగ్రహారాలు, పొలాలు, భూములు ఇచ్చేమని చెప్పండి. ప్రభువు నిమ్మను మీ ఇవ్వనమని చెప్పండి. మసలితి చెప్పు మాతనికి అతనికి ఈ మాటలు వలయు పనులకు ఈవు మెలగుమి. నువ్వు ఆలస్యం చేయదు. ఎందుకంటే ఇప్పటికే మీరు కొంచెం ఆలస్యంగా అవుతుంది. ఈ ఆలస్యానికి ఆయన ఏదన్నా ఏంది ఆలస్యం ఏంది, ధర్మరాజుకి ఇష్టం లేదు, పోన్లే నేను చెయ్యను అని అనుకున్నాడు అనుకోండి, కష్టం. ఆయన మనసు మారకూడదు. కాబట్టి మీరు తొందరగా వెళ్ళి చెప్పండి. అలాగే మీరు ఆయన కనుసన్నల్లో ఉండండి. అయినా విదురా ఇది కావాలి అని చెప్పండి. మీరు చేసేసారు. నేను మీకు ఇప్పుడే అనుజ్ఞాను. మీరు ప్రతిదానికి మళ్ళీ నా అనుజ్ఞ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏవేవి కావాలో అవన్నీ సిద్ధపరిచేయండి. ప్రియమంది విదురుడు శని ఆ నృపుతో వెళ్ళాడు. చాలా సంతోషపడ్డాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ నృపుతో అజాత శత్రు కడకు నీ పనిచిన అయ్యా నువ్వు నన్ను ఏది ఆజ్ఞాపించి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పన్నావో ఆ పని మీద నేను వెళ్ళాను, ఆయనకి చెప్పాను. చెప్తే వినిపించి తిరగడు. నేను ఇలా నువ్వన్నీ చెప్పాను. అప్పుడు అతడు విని మోదములు చాలా సంతోషించి ఎవరు ధర్మరాజు నా మాట మొదట్లోనే విని సంతోషించాడు. అంటే అనుగ్రహించినట్టే అది నరువలన సూచన అతడు పరమ ప్రియ భరితుడై అర్జునుడు కూడా చాలా సంతోషించాడు. నీకింత మంచి ఆలోచన వచ్చింది, నీకెంత మంచి సద్బుద్ధి వచ్చినందుకు అర్జునుడు కూడా చాలా సంతోషించి పార్థివరా అంటే పార్థివుడు అంటే రాజుల్లో శ్రేష్ఠుడైన ధృతరాష్ట్ర మహారాజు. అర్జునుడు కూడా చాలా సంతోషించి ఇరువురు ప్రాణంబులు ఇది చాలా గొప్ప వ్యాకరణం అండి. ఇక్కడ మీకు చాలా వ్యాకరణం చెప్పాలి. తెలుగులో ఏమాత్రము ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి రసస్పందన కలుగుతుంది. చెప్తాను. ఇరువురు అంటే ఆ ఇరువురు. ఇప్పుడు ఎనాది సంధి చేయాలనుకోండి, యా ఉండాలి అక్కడ ఈ ఉంది. ఇరువురు దీన్ని ఏమంటారంటే చెప్తాను. ఇరువురు ప్రాణంబులు డాపరు అది ధర్మరాజు గాని అర్జునుడు గాని నీ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారయ్యా. దానం ఇవ్వడం పెద్ద లెక్కే ఉంది. ఇరువురు ఏమన్నారంటే ఆ ఇరువురు అన్నారు.
ఆ ఇరువురు అంటే ఏమిటిది? ఈరువురు, ఆ ప్లస్ ఇరువురు, ఆ ఇరువురు అవుతున్నాడు యనాదేశం. దాన్ని ఏమంటారంటే చెప్పమ్మా. కావ్య అలంకారం కావ్యార్థాపత్తి. దీన్ని కావ్యార్థాపత్తి అంట. అయితే దీనికి సంస్కృత ఆ సూత్రం ఏంటంటే, మనం ఊరికే సూత్రం చెప్పి వదిలేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాకరణం చెప్పడం ప్రారంభించాం అనుకోండి, ఇవాళ ఇది అయిపోతుంది. చెప్పమ్మా. కైముత్యే నార్థ సంసిద్ధి కావ్యార్థాపత్తి రుచిష్యతే. ఇంకోటి ఏంటంటే సజితస్తన్ముఖేనేందు కా వార్తా సరసీరుహ అని దీనికి అర్థం. సరే, దీనికి మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. ఎప్పుడైనా వ్యాకరణం మీద కొన్ని క్లాసులు తీసుకున్నట్టు. తెలుగు వ్యాకరణం ఎవరికి కావాలండి? ఆ మాటకు వస్తే అసలు ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఎవరికి ఎక్కదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనం వాడితో ఇంగ్లీష్ మాట్లాడాలి. అది తెలుగా రాదు, ఇంగ్లీషు అసలు అంతకు పూర్వమే రాదు. మనం మాటలతోండి మనం ఖచ్చితంగా ఒక ఇంగ్లీషు భాష కూడా, ఒక ఆంగ్ల పదము కూడా లేకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడను. 5 నిమిషాలు ఎందుకు, 2 నిమిషాలు మాట్లాడు, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయను, అది ఇంగ్లీష్ వచ్చిందా? పోనీ మొత్తం ఆంగ్లంలోనే మాట్లాడదాం, అది రాదు. మొత్తం తెలుగులోనే మాట్లాడదాం, ఇది రాదు. ఇలా ఉపర సన్యాసం ఉభయ భ్రష్టత్వం లాగా అయిపోయింది. ధోబిక గుత్తాన కర్కానక రెంటికి జడ రేవడిలాగా అయిపోయింది మన పరిస్థితి. కందపతి చేయుము విచ్చలవిడి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడు. చేయుము విచ్చలవిడి గాంగేయ ప్రముఖులు నిరస్తకిల్బిషులై మోదాయత్త చిత్తులుగా శ్రాద్ధములు జగమునన్ పొగడక, జగములందరూ పొగిడే విధంగా గాంగేయాది కురు ప్రముఖులు, మిత్రులు, హితులు, సన్నిహితులు, వాళ్ళు తెలుసో తెలియకో ఇక్కడ చేసిన దోషాలన్నీ పోయి వాళ్ళకి సద్గతి కలిగే విధముగా నువ్వు ఎలా చేస్తావు? విత్తలవిడిగా చేసి, నువ్వెక్కడ ద్రవ్యలోపం చేయదు. ఒక గోవు కావాలి 10 గోవులు, ఏది ఎలా చేయాలో అలా చేసేసి తర్వాత చంపకమాల. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏమేమి కనకం బంగారం ఇచ్చే, మేలి రత్నం మంచి జాతి రత్నాలు ఇచ్చే, గ్రామములను అగ్రహారాలు ఇచ్చే బ్రాహ్మణులకి, గుర్రాలు, అంటే గోవుల యొక్క వ్రజము అంటే సమూహం, అంటే గుర్రాల సమూహాలు ఇచ్చేయి, ఆవుల సమూహాలు ఇచ్చేయి. తనియగ నిమ్ము ఎలా ఇవ్వాలంటే నీకు తృప్తి కలవాలి, తీసుకున్న వాడికి కూడా తృప్తి కలగాలి. ఇవ్వద్దండి, చాలండి అలా, ఇక చాలండి. 10,000 గోవులు ఇచ్చారండి, ఇంకో 10,000 ఎక్కడ పెట్టుకోండి నేను, చాలండి అన్న. అదనమాట. అలా ఒక్కసారైనా మనం చేయాలండి, అది బాగా అంటే అలా ఇచ్చింది. అందుకే ఎప్పుడు కూడా దక్షిణ ఎప్పుడు వినండి, మీరు అనుకున్న దానికంటే కొంత ఎక్కువ ఇవ్వండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇప్పుడు వాళ్ళకి 10 రూపాయలు దక్షిణ ఇస్తాను, మీరు 116 కొంచెం ఎక్కువ ఇవ్వండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎక్కువ దాన్ని 100 కదా 100 ఇచ్చేసి అంటే కుదరదు. సర్వ వసుధాసుర కోటులకు అంటే భూ బ్రాహ్మణుల యొక్క సమూహాలకి వాళ్ళు తనిఖీగా అంటే తృప్తి పట్టుగా, నువ్వు తృప్తి పడేటట్టుగా బంగారం ఇస్తావు, రత్నాలు ఇస్తావు, గుర్రాలు ఇస్తావు, పువ్వులు ఇస్తావు, అగ్రహారాలు ఇస్తావు, నీ ఇష్టం ఎంత ఇస్తావు అంత ఇచ్చేయి. నిజేచ్ఛని తనయులు సుఖధామముల నిజేచ్ఛ, ఇక నీ ఇచ్చ ప్రకారం ఇచ్చే.
అలాగే నీ కొడుకులందరికీ కూడా సద్గతులు కలగాలని వచ్చి దీని ఉద్దేశం కూడా అదే అసలు ఫస్ట్. ఎందుకని జూదంలో ఆడి వీళ్ళకి ఏ పాపం వచ్చిందో ఎక్కడ ఏ నరకంలో పడుతున్నారో. అందుకని తన కొడుకులు అంటే బాగుండదని ఈయన ఏం చేశాడు, కురు వృద్ధులు అని పేరు. కాబట్టి ఈయనకి తెలుసుగా, అందుకని నీ కొడుకులకి దుర్గతులు కలగకుండా సద్గతులు కలిగే విధంగా హాయిగా చేసేసుకున్నాడు. అంబికేయుడు హృదయం మోదమలర్చే ఆయనకి ఓ పువ్వరా ఓ జనమేజయ ఇలా అనేటప్పటికీ అంబికేయుడికి ఆ ధృతరాష్ట్రుడి మనసులో చాలా ఆనందం విరిసింది. ఆనందంతో అప్పుడు ఇక ఆయన కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభిస్తున్నాడు ఇది. అప్పటి వరకు తన అరణ్య గమనాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. చెప్పకమాల పదపడి భీము మాటలు ఒక భంగి. ఇప్పుడు ఈ పడు భీముని మాటలు కూడా చెప్పాడు. అయితే కొంచెం చెప్తూ పదపడి భీము మాటలు ఒక భంగి ఎరుంగక చెప్పి ఇలా చెప్పి అయితే నువ్వు బాధపడకు. ఎందుకో తెలుసా, వాడు దుర్మధుడు అవి పాటి వాడు దుర్మధుడు అవి పాటి కాదు. ఏమయ్యా అది నువ్వు పాటి కావు, నువ్వు లెక్కలో పెట్టక్కలేదు. ఎందుకంటే వాళ్ళు దుర్మధుడు, కొంచెం అహంకారం ఎక్కువ ఆయన అన్నాడు విదురుడు. ఈ దుర్మధుడు అనేటువంటి మాట తనన్నాడా లేకపోతే ధర్మరాజు అర్జునుడు అన్నాడా అనేటువంటి మర్మగర్భంగా చెప్పాడు. వాడు దుర్మధుడు అవి పాటి కావు, అవి లెక్క పెట్టక్కర్లేదు. కురురాజ మహత్తర పెట్టకుండా నీ హృదయమునందు అవి ఏర్పడ ధర్మజు పార్తు అనేక భంగులుగా సంతోషం వచ్చేట్టుగా ధర్మరాజు నువ్వు అర్జునుడు కూడా ఆయనకి నచ్చ చెప్పారు. ఆయన కొంచెం అభిమానం ఎక్కువ, దురభిమానం, అహంకారం ఎక్కువ, దుర్మధుడు. ఆ మాటలను నువ్వు లెక్క పెట్టుకో, వాళ్ళిద్దరు ఉన్నారు అన్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు కూడా సంతోషించాడు. తర్వాత అట్లు సంతోషిల్లి అధిప కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ప్రారంభించాడు ఈయన. కార్తీక పౌర్ణమాసన విభుండు మహిత భూమి దేవకోటి నెలరాంచాడు. భూమి దేవకోటి, భూమి దేవతలు అంటే బ్రాహ్మణులు, గొప్పదైనటువంటి గొప్ప మంచిగా రుక్ యజుస్సామ అధర్వణ వేదములలో మంచి పండితులైనటువంటి బ్రాహ్మణులందరినీ పిలిపించి ఆహ్వానించి అంచిత శ్రద్ధ చాలా శ్రద్ధగా చేశాడు ధృతరాష్ట్రుడు. ఎప్పుడు కార్తీక పౌర్ణమాసి నాడు అంటే కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభించి శ్రాద్ధ విధులు చాలా శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. చక్కగా చేశాడు. అందరికీ ఆయన చేశాడు. ఎవరు ధృతరాష్ట్రుడు కార్తీక మాసం నుంచి ప్రారంభించి కనకాది వస్తువులు కడువేట్క ధర్మనందనుడు పుత్తేరను దాత్త భంగి. ఈయన ఏం చేశాడు, కనక వస్తువులు ధర్మరాజు పంపిస్తే ఎంతో వేడుకతో ఈయన వాళ్ళకు ఉదాత్తులు కలగాలి. ఎవరికి బాకులిక్కునకు గంగపట్టికి అంటే గంగా కొడుకైనటువంటి భీష్ముడి కోసం సోమదత్తుడు అంటే బాకులికుడు కొడుకు సోమదత్తుడికి తది ఆ సోమదత్తుడి కొడుకైనటువంటి పుత్రుడు అంటే భూరిశ్రవసుడికి అంచిత శ్రద్ధముల ముందర వాళ్ళ కోసం శ్రద్ధ, వాళ్ళకి సద్గతులు కలగాలి. ఎవరెవరికి, బాకులికుడికి, సోమదత్తుడికి, భీష్ముడికి, భూరిశ్రవుడికి, వాళ్ళకి సద్గతులు కలగాలని వీళ్ళకి ఏం చేశారు, కాంచనం బంగారం బాగా ధర్మరాజు పంపిస్తే బ్రాహ్మణులకి వాళ్ళకి సద్గతులు కలగాలి. యాక్చువల్గా నాకు ఈ విషయం ఒకటి తెలియదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కురుక్షేత్రంలో మీరు ఏ కొంచెము బంగారం దానం చేసినా పితృదేవతలకు సద్గతులు పొందేస్తారు. మాలోతో వచ్చిన ఒక ఆవిడ చేసింది, నాకు అప్పుడు కూడా బుద్ధి రాలే. బుద్ధి అండి, ఏం చేస్తాం, బుద్ధి వస్తుంది ఏంటి, అది మనకు అన్ని దాచుకోవడం అలవాటు అయిపోయింది. నాకు మీలాగా ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను, అది
ఆ, సుయోధనాది కుమారులకందరూ సుయోధనాది కుమారులందరకు వేర్వేరే క్రియలు వేర్వేర క్రియలు క్రియలు నిప్సిత విధంబుల తగను దీక్షిత విద్ధములు దీక్షిత అంటే ఆయన కోరుకున్నట్టుగా సుయోధనాదులందరికీ వేర్వేరుగా పేరు పేరున ఒక్కొక్కడికి చక్కగా వాళ్ళకి సద్గతులు కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ దానాలు ధర్మాలు అన్ని చేశాడు. తర్వాత సింధురాజునకు సింధురాజునకు కూడా సింధురాజు అంటే తన అల్లుడు సైంధం, ఆయన జయద్రథ్, ఆయన కోసం కూడా చేశాడు. అంతా కాకుండా మిగిలినటువంటి తక్కువ కలుగు బంధువులు మిగిలిన బంధువులకి వలయు రాజులకు అంటే ఆయన కోసం ఆయన సహాయపడటానికి వచ్చారు కొంతమంది రాజులు, వాళ్ళ కోసం కూడా చేశాడు. అంతేకాదు ద్రోణుడి కోసం కూడా. ఎందుకంటే పాపం ద్రోణుడు ఆయనకి ఏమిటి ప్రాణాలు పోగొట్టుకునే అవసరం, ద్రోణుడి కోసం కూడా చేశాడు. బుద్ధితోచిన ఇష్టం ఆయన బుద్ధికి వచ్చినటువంటి ఆయన ఇష్టలైనటువంటి కొంత జనాలు వాళ్ళ కోసం చేశాడు. అహీన భవ్య ప్రకారముల తక్కువ కాని గొప్పదైనటువంటి ప్రకారముతో పారలౌకికం అంటే శార్థ విధుల్ని పారలౌకిక అంటే పరలోకం కోసం వాళ్ళకి పరలోక యాత్ర సుగమనము చక్కగా అవ్వాలని మనం ఇక్కడ చేసే పనుల్ని పారలౌకిక క్రియలు అంటారు. అంటే ఇంగ్లీష్ లో లాస్ట్ రైట్స్ అవన్నీ చక్కగా చేశాడు ధృతరాష్ట్రుడు. చంపకమాల అతులిత రత్న కాంచన ఇంకా ఏమి ఇచ్చాడంటే అతులిత సాటి లేని రత్న కాంచన బంగారం గవ అంటే గుర్రం గోవులు గోవులు అశ్వ గుర్రాలు విభూషణులు వాళ్ళకి ఏంటి కాంచనం అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే బిస్కెట్, అక్కడ కాకుండా భూషణాలు అంటే వాళ్ళకి కుండలాలు ఇచ్చేవాళ్ళు, హారాలు ఇచ్చేవాళ్ళు, తర్వాత చేతికి కంకణాలు ఇచ్చేవాళ్ళు, అలా భూషణాలు చేయించి కూడా ఇచ్చాడు కొంతమంది. విభూషణులు వస్త్రాలు ఇచ్చారు కొంతమందికి వస్త్రాలు. అలాగే కన్యాదానం చేశారు. క్షితి అంటే భూమి ఇచ్చారు. ముఖ మొదలైన అంటే దశదానాలు షోడశ దానాలు చేశాడు. షోడశదానాలు చేశాడు ఇవన్నీ అందరినీ ఉద్దేశించి. కీర్తనకెక్క అందరూ ఏమి దానం చేశాడయ్యా ధృతరాష్ట్రుడు అని చేసిన ఈయన పేరు వాళ్ళకి సద్గతి కలగాలని వాళ్ళ పేరు నిలిచే విధంగా ఈయన దానం చేశాడు. విభుండు సువ్రతుడై మంచి వ్రతంతో చేశాడు. ఎవడు ఆ విభుడు అంటే ధృతరాష్ట్రుడు చేశాడు. పంచదశ వాసరములు ఎన్ని రోజులు చేశాడు అంటే 15 రోజులు చేశాడు. అంటే కార్తీక పౌర్ణమి నుంచి ప్రారంభించి కార్తీక అమావాస్య వరకు ప్రతిరోజు చేశాడు. ఎన్ని రోజులు? 15 రోజులు పట్టింది దీన్ని చేయడానికి. 15 వాసరాలు 15 రోజులు చేశాడు. చేసి నిజదాన లౌల్య అప్రతిహత వృత్తి ఆయన దానము చేసేటువంటి విధానం చూసి పాండుసుతుల పెద్దవాడైనటువంటి ధర్మశాల అబ్బా ఏం దానం చేశాడండి మా నాన్నగారు, బాగా చేశాడు. నాన్నగారు ఏంటి ఒక ఎకరం ఇచ్చారా, 2 ఇవ్వండి అని ఆయన మళ్ళీ కొనిచ్చాడు. దుర్యోధనుడి కోసం ఎన్ని ఇచ్చారు? 100 ఇచ్చారు. 100 గురువు నాన్నగారు 1000 ఇవ్వండి అలా ఇప్పించాడు బాబు. అందుకే ధర్మరాజు అండి ఎలాగైనా పాపం. భూమిదాన విధులు చూడు, భూమిదాన విధులు భూవర ఒక మాత్ర నంబికా తనూజుడు ఆచరింప అది ఒక మాత్ర నంబికా తనూజుడు భూదాన విధులు మొదలైనవి ఆయన కొంచెం చేశాడు. ఆయన ఏదో 1 ఎకరం ఇచ్చాడు అనుకోండి. 1 ఎకరం ఏంటి నాన్నగారు, 1 ఎకరం ఏంటి, 10 ఎకరాలు ఇద్దాం అని ఇచ్చారు. అలా ఇచ్చారు. ఎవరుంటారండి ఆచరింప అంత పోక అందరితో ఆకుండా ధర్మరాజు ఊళ్ళు అగ్రజన్ములకు ఈయనతని బనిచి పాండవలో అగ్రజుడైన ధర్మరాజు ఒకటి కాదు నాన్నగారు, పెదనాన్నగారి గురువు కొడుకు ఇవ్వండి,
ఇంకో గ్రహాలు ఇవ్వాలి, అలా ఇప్పించాడు. ఆయన ఒకటి ఇస్తే ఇంకో ఎక్కువ చేయించి ఇప్పించాడు. తర్వాతి ఘట్టం ధృతరాష్ట్రుడు గాంధారి గాంధారి వనంబునకు పోవుట. వచనం పనిచినన్ ప్రియంబు పెంపున హృదయంబు పల్లవింప భూవల్లపుండు అనేక గ్రామంబులు అగ్రహారంబులు గావించి గాంధార రాజు మొదలైన నిజ బంధువులకు బహుళ దక్షిణలుగా పారలౌకిక క్రియలు చేసేనిట్లు. ఆ విధంగా ఇలా ఆయన ఎక్కువమైనప్పటికీ ఆయన ఇంకా గాంధార రాజు తన బహుమరుదైన శకునితో సహా అందరినీ ఉద్దేశించి అందరికీ సద్గతులు కలగాలి, అనేకమైనటువంటి దాన ధర్మాలు, అక్రియలు, క్రతుకలాపాలు చాలా చేశారు పాపం. ఇలా 15 రోజులు పట్టింది, అయిపోయింది. 16వ రోజు నాడు ఈయన అంటే కరెక్ట్ గా మార్గశిర పాడ్యమి, ఒక్కరోజు కూడా ఆగల ఆయన. అయిపోయిన వెంటనే మంచి బయలుదేరాడు. భారత రణంబున మరణంబునందిన బంధులోకంబునకు పుణ్యలోక సౌఖ్యాతిశయ పదంబులకు పరమశ్రాద్ధంబులు నిర్వర్తించిరా. భారత రణములో మరణించినటువంటి వాళ్ళకి పుణ్యలోకములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా పారలౌకిక క్రియలు చేసి కృతకృత్యుండై. కృతకృత్యుడు అంటే అనుకున్న పని అనుకున్నట్టు జరగడం. కృతకృత్యుడై సర్వకృత్యం అన్ని పనులు చేసి పాడ్యమి నాడు రేపకడ అంటే మార్గశిర శుద్ధ పాడ్యం. మార్గశిర శుద్ధ పాడ్యమి రేపకడ పొద్దున్నే లెక్కాడు. ఋత్విక్ సమేతుండై ఆ ఋత్వికులతో ఒక ఇష్టి చేయించాడు. ఆ ఇష్టి ఏంటంటే, మీరు ఆ వనవాసాలకు వెళ్ళాలనుకోండి, ఊరికి అలా పెట్టేసుకుని పెట్టబెట్ట చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ముందరకు అక్కడ యజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞంలో ఇవన్నీ వదిలేస్తాం ముందర మనం. ఏవి ఆభరణాలు, ఈ వస్త్రాలు ఇవన్నీ వదిలేసి ఆ జింక చర్మాలు లేదా నార చీరలు కట్టుకుంటాం. అదొక వనవాస దీక్ష. ఇష్టి నడిపి పాండవులను తక్కడి బంధువులను మిత్రులను పాండవులను పిలిపించాడు. మిగతా బంధువులందరినీ పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. ఈయన బయలుదేరుతున్నాడు. వనవాసం మనకు సంకల్పం చేశాడు. ఆ ఇష్టిలో ఏం చేశారు? మమ అని చెప్పేసి వనవాస దీక్షాం కరిష్యే అయిపోయింది. చేస్తున్నాడు, బయలుదేరుతున్నాడు. ఇల్లు వదిలేస్తున్నాడు పాపం. కొన్ని ఇవాళ్ళో లేదా రేపో ఇల్లు వదిలేస్తాడు. సకల భృత్య జనంబుల అర్హధనములు ఆ భృత్య జనములకు ఎవరెవరికి ఎంత దానం ఇవ్వాలో అంతకి ఇచ్చేసి గాంధారి సమన్వితుడే గాంధారితో కలిసి వల్కలాజీనంబులు ధరించి అంటే జింక చర్మములు లేదా నార చీరలు కట్టుకుని అక్షత గంధ పుష్పంబుల గృహంబు పూజించి చక్కగా అక్షతలతోను గంధముతోను పుష్పాలతోను ముందరతోను ఇన్నాళ్ళు ఉన్నటువంటి గృహదేవత మనం ఉంటున్నటువంటి ఇంటిని పూజించాలండి. ఇప్పుడు ఎందుకంటే ఇన్నాళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చింది. దాన్ని పూజించి సర్వ పదార్థములు పరిచయించి ఇంతవరకు తనకి భోగము కాల్చిన అన్ని పరిచయం చేశాడు. ఇట్లా బంగారం వదిలేశాడు, ఆభరణాలు తీసేశాడు. మామూలు ఒక మునిలాగా తీసుకున్నాడు, పరిచయించి. వాళ్ళ నుంచి ఆయన ఈ మన పిండి వంటలు, రాజాన్నాలు భోజనం వెళ్ళిపోతాడు. ఆ దేవి యొక్క దిశనలుగా వీళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారు. యాజకులు అగ్నులు ఉపకరణములు ధరించుకోండి. వీళ్ళ నిత్యాగ్నిహోత్రుడు ఆయన తక్కువ కాదు. వాళ్ళ ఇంట్లో అగ్నిహోత్రం ఉండేది రోజు. ఆ అగ్నిహోత్రం పట్టుకుని కొంతమంది యాజకులు ఈయనతో పాటు నడుస్తున్నారు. వాళ్ళు తీసుకొస్తారు. మనం వదలందల్లా ఏంటంటే మన అగ్నిహోత్రాన్ని వదలకూడదు. ఆ అగ్నిహోత్రాన్ని వాళ్ళు తీసుకొస్తూ ఉండగా రాముడు కూడా తనతో పాటు అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళాడు. దాన్ని తీసుకెళ్తూ ఉండేవాడు లక్ష్మణుడు ఎక్కడ పడతాడు. ముందట చేరువ నరువ ఆ వాళ్ళ యాజకులు బట్టి
పట్టుకున్నారు. ఏది అగ్నిహోత్ర పట్టు. వాళ్ళందరూ కొంతమంది ముందర ఉన్నారు, కొంతమంది అటు ఇటు నడుస్తారు. నగరు వెడలే అంటే అంతఃపురం నుంచి బయటకు వచ్చారు. అట్టి ఎడ నడిచి అలా వస్తున్నారు. అందుకొంచెం కొంతి మొదలైన కౌరవ కాంతాజనులెల్లా నెవ్వగల బొగులుచు. కుంతి మొదలైన కాంతలు చాలా నెవ్వగల అంటే కొత్తగా పుట్టినటువంటి దిగులుతో, కొత్తగా పుట్టినటువంటి బుగులుతో, కొత్తగా పుట్టినటువంటి దుఃఖంతో వాళ్ళు ఏడుస్తారు. పొడుస్తుంటే కలమండీలు పెట్టుకుంటున్నారు. పక్ష్మములు అంటే కనురెప్పలు. కనురెప్పల్ని పక్ష్మములు అంటారు. ఆ కనురెప్పల చివరిలోంచి నీరు ఇలా కారుతోంది. సంతానముల అంటే బాష్పసలిల కన్నీరు అలా కారుతూ ఉండగా వాళ్ళు కుంతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో పాపం పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారే అని వాళ్ళు బాధపడుతూ కలమన్నీళ్ళు రా పెట్టుకుంటుండగా వాళ్ళతో పాటు నడుస్తున్నారు గాంధారి ధృతరాష్ట్రుడితో పాటు. అది ఆ జనపతి చనుచుండే వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఉండగా పాండవాగ్రజుడ కురుభర్త భర్త వలను శోకదీనుడై తప్పక చూచి ఏడ్చి హా మహారాజా మహారాజ ముఖ్య ఎందరిగెదెనుసు నొడలు కంపింప. ఇలా వెళ్ళిపోతున్న ధృతరాష్ట్రుని చూశాడు పాపం ధర్మరాజు. అంతే నీరు గారిపోయాడు. హా మహారాజా ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా అంటూ ఉన్నవాడు ఉన్నట్టుగా అలా చతికిలు పడిపోయాడు, కూలిపోయాడు, నుంచోలేకపోయాడు. ఆ మహారాజా ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతావు? నరుడు అనునయించే వ్యసన్ వెంటనే అలా పడిపోతున్నటువంటి ఆయన పట్టుకున్నాడు అర్జునుడు. అనునయించే వ్యసన్ నరపతి నెత్తుచు ఆయన కింద పడిపోకుండా అలా పైకెత్తి నిలబెట్టి ఆయన కూడా దుఃఖం కలిగింది అర్జునుడు. పొరపు అలా బాధతో అయ్యో పాపం పెదనాన్ని వెళ్ళిపోతున్నాడే, గుడ్డివాడు, గుడ్డివాడు. వాళ్ళకి వెళ్ళి ఏదైనా కందమూలాలు తీసుకురావాలంటే ఈయన కళ్ళు కనపడం, ఆవిడ కళ్ళు మూసేసుకో. ఎలా ఉంటారు వీళ్ళు వనాల్లో అని ఎన్నో దిగుళ్ళు ఉన్నాయి. కురుభూవరా ఓ జనమేజయ తెరగురాదు. వాళ్ళ అందరూ పడినటువంటి బాధని వర్ణించడం కష్టమయ్యా, వర్ణనాతీతంగా. వాక్రోవాయ్ అందరూ బాధపడుతున్నారు అక్కడ. ధర్మరాజు, అర్జునుడు, కుంతి, వాళ్ళ కోడళ్లతో సహా. ఎంత అయింది? 144 దగ్గర ఆపాలి. వచనం భీమసేన నకుల సహదేవులను కృప యుత్సు సంజయులను దౌమ్యాది ధరణీశులను శోక వ్యాకులత్వం. వాళ్ళందరూ కూడా భీముడు కూడా నకులుడు, సహదేవుడు, యూచ్ అందరూ శోకంతో వ్యాకులత పొందారు. కుంతి అడలుచు గాంధారి కరంబు నిజస్కందమన్నాడు. కుంతి కూడా బాధపడుతూ ఆ గాంధారి చెయ్యని తన భుజం మీద పెట్టుకుని ఎడుకొని నడవ అంధనృపతి స్కంద భాగ కలితో. ఈయన ఏం చేశాడు? ఈ అంధరాజు, ఈ గుడ్డిరాజు పాపం, ఈయన గాంధారి మీద ఆవిడ భుజం మీద చేసి నడుస్తుంది. ఈ గాంధార్యము కుంతి భుజం మీద చేయి పెట్టుకుని ఆవిడ నడుస్తుంది. పోగుచుండేనప్పుడు పాంచాలి, సుభద్ర, చిత్రాంగద, ఉలూపియు సపుత్రయుగుతుడు. అప్పుడే కొడుకు పుట్టాడు పాప ఉత్తర. ఆవిడ కూడా ఉత్తరతో సహా మరియు కలయట్టి మగువలు కొరవీ నిచయనాదమున అంటే గొర్రెలు అలా ఏడు చేశారు పాప వాళ్ళందరూ. అయ్యో పాపం పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు.
అని ఏడ్చేస్తుండగా నాదంబుల చందంబుతోప సందంబుతోప అలా ఏడుస్తున్నట్టుగా అక్రందనంబు చేసి అక్రందనంబు చేసిరి. ఈ అవస్థ జోదంబు నాడు పాండవులు పురంబు వెలుగునప్పుడు దశంబు పోయాడు. అది ఎలా ఉందంటే అవస్థ, ఆ జోదం అయిపోయిన తర్వాత పాండవులు వెళ్ళిపోతుంటే ఎలా ఉందో అలా ఉంది. అప్పుడు కూడా ఇలాగే ఏడ్చేశారు అందరూ కూడా. అట్లు ధృతరాష్ట్రుడు కానన గమనంబు నిశ్చితం బగుటయు ఆబాల వృద్ధులు ఆబాల గోపాలం అందరూ కూడా ఇన్ని చూడటానికి వచ్చారు. పురజనంబు కనుగొన అలా వాళ్ళు చూస్తున్నారు. పాపం అటు ఇటు ఉంటున్నారు. ఈ వెళ్ళిపోతున్న వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంత దూరం నడుస్తున్నారు వాళ్ళు. అది వచ్చి రెండకన్ను రెండకన్ను వానకన్ను నెరుంగని పురంధరులెల్లా కరము వంత తలరు అంతరంగములతోడ చూడనార్తి వికలం అంటే వాళ్ళు ఆర్తితో వికలమైనటువంటి మనస్సుతో కొంతమంది వచ్చారు అక్కడ. అసలు వాళ్ళు ఇంతవరకు ఎండ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, వాన ఎలా ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ వెళ్ళిపోతున్నటువంటి రాజును ఆఖరిసారిగా చూడటం కోసం. అంటే వాళ్ళకి ఎండ ఎలా ఉంటుందో తెలియదు, వాన ఎలా ఉంటుందో. అంటే వాళ్ళు ఎప్పుడు అసలు గడప దాటి బయటకు వచ్చిన వాళ్ళు కారు. అటువంటి వాళ్ళందరూ వాళ్ళ బయటకు వచ్చి ఆ రాజుగారిని ఆ గాంధారిని చూడటానికి బయటకు వచ్చారు. నేలను హర్మ్యంబులపై రోడ్డు మన దారికి అటు ఇటు కూడా నిలుచుకుని కొంతమంది హర్మ్యములు మేడకి ఆ మేడ నుంచి చూస్తున్నారు. ఓలి నిలిచి చూచు మానవోత్కరములు అంటే మానవుల యొక్క సమూహము శోకాలాప విలాపంబులు అది శోక ఆలాప విలాపములు బాధ ఆలాపములు అయ్యో రాజా వెళ్ళిపోతున్నానైనా వెళ్ళిపోతున్నా అనేటువంటి ఆ విలాపములు ఆలాపములు విలాపములు పిలుపులు ఏడుపులు పెడబొబ్బలు నేలకు మింటికి నడువెనుచు అంటే భూమి ఆకాశాలను అంటినాయి. మొత్తం అంతా నిండిపోయినాయి ఆ ఏడుపులు పెడబొబ్బలు కదా. ఇలా చాలా పరమ హృదయ విదారకమైనటువంటి దాంట్లో ఇవాళ ఆపాల్సి వచ్చింది. ఆ వెళ్ళిన ధృతరాష్ట్రుడికి మంచి కలుగు గాక అని అనుకుంది. మరి ఎడుపు పెడబొబ్బలు ఆపుతుంది ఆయన మంచి ఉదాహరణ. ఈయన బయలుదేరి వెళ్ళిపోతాం. రేపటికి పూర్తిగా వెళ్ళిపోవచ్చు. రేపు బహుశా ఈ అశ్వాసం పూర్తి కూడా అవ్వచ్చు, లేదా ఖచ్చితంగా ఎల్లుండికి పూర్తి. ఇంకా 44 పద్యాలు కదండి. ఇంకా చెప్పాలంటే 54 ఇంకా 43 పద్యాలు మాత్రం ఉన్నాయి. అది రేపు మాత్రం కొంచెం షార్ప్ 7:20 కల్లా స్టార్ట్ చేసేద్దాం. మహాదేవుడి దేవుంటే దాంతో మొత్తం శ్వాసం పూర్తి చేయడానికే ప్రయత్నించారు. చెప్పండి. ధూపమాగ్రహయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వః సర్వచైతన్య రూపాంతమాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్ష పరిశించ అరకంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్ట మహిషి పుత్ర పౌత్ర పరివేక్షిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చ్యూతఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళ మహా నీరాజన దీపం.
జనానంతరం వాచనీయం సమర్పయామి. సర్వం హరణం పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాతికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికి విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికి చామరం ప్రజాభ్య బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకా సమజాగో కాలే వర్షత రమణా సంతు నిర్భయా పుత్రా పుత్ర సంతు పుత్రం సంతు బహుశన శతం మాం కుటుంబం రక్షంతు ధర్మబద్ధ మనోరథ బల సిద్ధిరస్తు సర్వం మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురువు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురువు మహాదేవ 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 గురువు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. ఇది ఆప్షన్ ఎవరు రేపు బయలుదేరేది?